క్రీస్తు నామములో ఈ పునరుత్థానపు ఆరాధనలో పాలుభాగస్తులని మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ప్రభు మిమ్మల్ని అందరినీ బలపరచునుగాక. ప్రభు మీ అందరికీ చేయునుగాక. ఈ వారం చాలామంది రాళ్ళ, ఇటు జీరవారి పాలమోలే కానీ, అటు శాంతి కుమార్ కొల్లే కానీ, హజరత్తమ్మోలే కానీ ఈ వారం చాలామంది ఆబ్సెంట్ పెట్టారు. రాత్రి వచ్చి పాపం అలిసిపోయినట్టున్నారేమో, అందుకనే ఈ వారము వారు ఆరాధనకు దూరం అయిపోయారు. ఏదేమైనప్పటికీ ఈ ఆరాధన కూడికి అయిపోతుండగానే నేను వెంటనే వాళ్ళ నివాస గృహాలకు వెళ్ళి వాళ్ళని సందర్శించి వారితో మాట్లాడి ఎందుచేత దేని వలన మీరు ఆరాధనకు రాలేకపోయారో కనుగొని ఆ పరిస్థితిని బట్టి వారికి ప్రార్థన చేసి వారితో మాట్లాడి రాదలిచాను. వారు దేని వలన ఎందుచేత ఆరాధన పట్ల నిర్లక్ష్యం కలిగి ఉన్నారు, అసలు ఆరాధనకి ఈరోజు వెళ్ళారా లేరా, ఎందుకు మీరు ఆరాధనకు రాలేకపోయారని వాళ్ళని కనుగొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పరామర్శించి వారి కొరకు ప్రార్థన చేసి వస్తాను. మంచిది. ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రతి ఆదివారం పునరుత్థానపు ఆరాధనలో కలుసుకొనండి. సమాజముగా కూడుకొనుట మానకుడి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇవి పాత నిబంధన లేఖనాలు కాదు, క్రొత్త నిబంధన లేఖనాలే. సమాజముగా కూడుకొనుట మాత్రం మానకండి. సమాజముగా కూడుకొనుట ఎప్పుడు మానొద్దు. సమాజముగా అంటే ఇదిగో ఇలాగనే ఒక దేవుని సమాజముగా, ఒక దేవుని సమాజముగా ఇలా మనము కూడుకొనుట మానకూడదంట, దాన్ని ఆపకూడదు. కనుక సమాజముగా కూడుకొనుట మానకుండా ప్రతి ఆదివారం మీరు తప్పకుండా పునరుత్థానపు ఆరాధనలో పాలుభాగస్తులు కాగలరని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. రాంబాబుని మిస్ అయిపోయాడే. మంచిది. వాక్యాన్ని చదువుదాం. గత వారంలో కొన్ని లేఖనాలను మీకు తెలియపరిచాను. ఈరోజు ఆ వాక్యానికి కొనసాగింపే కొన్ని మాటలు మీకు నేను అందిస్తాను. గత వారంలో ఏ ప్రసంగాన్ని అయితే ప్రారంభించి పార్ట్ 1గా ముగించానో అదే ప్రసంగాన్ని పార్ట్ 2గా ఈరోజు కొనసాగించనున్నాను. గత వారంలో మనము ధ్యానం చేసిన వాక్యము జెరుబ్బాబేలు జీవితంలో నుంచి కొన్ని పాఠాలు కూడా మనం నేర్చుకున్నాం. జెరుబ్బాబేలు గురించి మనము ధ్యానం చేస్తూ అందుకు అవసరమైనటువంటి మూలవాక్యాన్ని మనము హగ్గై గ్రంథము 2వ అధ్యాయము, హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనాన్ని మనం మూలవాక్యంగా గత వారంలో చదివాం. నా సేవకుడును షయల్తీయేలు కుమారుడినైన జెరుబ్బాబేలు, నేను నిన్ను ఏర్పరుచుకొని ఉన్నాను. ఇది జెరుబ్బాబేలు యొక్క జీవితాన్ని గత వారంలో మనం ధ్యానం చేస్తూ అందుగాను మనము మూలవాక్యం ప్రాముఖ్యంగా మనం తీసుకున్నటువంటి మూలవాక్యాన్ని, జెరుబ్బాబేలుని దేవుడు ఏర్పరుచుకున్నాడు. జెరుబ్బాబేలు ఎవరు? ఒక యూదుడైనటువంటి జెరుబ్బాబేలును దేవుడు ఏర్పరచుకొని ఎన్నుకున్నాడు. దేవుడు జెరుబ్బాబేలుని ఏర్పరచుకొని జెరుబ్బాబేలుని ఎన్నుకున్న రీతిగా నిన్ను నన్ను మనలందరినీ ప్రభు ఏర్పరచుకున్నాడు. నిన్ను నన్ను మనలందరినీ దేవుడు ఎన్నుకొని ఉన్నాడని గత వారంలో మీకు జ్ఞాపకం చేశాను. దేవుని ఇదిగో ఇక్కడ పునరుత్థానపు ఆరాధనలో కూడుకొని ఉన్న మిమ్మల్ని అందరినీ కానీ, బోధిస్తున్నటువంటి నేనైనా కానీ, మనల్ని దేవుడు ఏర్పరుచుకున్నాడు. ఎరుగవలసిన విషయం అది, గమనించవలసిన విషయం అది. దేవుడు మనలందరినీ ఏర్పరచుకున్నాడు. లోకములో నుంచి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని మనం ఎరుగాల, గుర్తించాలి. గత 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి నాయకుడు మన ఆంధ్ర రాష్ట్రంలో కొంతమందిని వాలంటీర్లని ఏం చేశాడు?
ఏర్పరుచుకున్నాడు. వాలంటరీ వ్యవస్థ నిమిత్తమై కొందరు వాలంటరీని ఏర్పరచుకున్నాడు. ప్రజెంట్ మనకున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నాడు. కొంతమంది ఒక 50 ఇళ్ళకి ఒక వాలంటరీని ఏర్పరచుకున్నాడు. ఒక 50 ఇళ్ళకు ఒక వాలంటరీని ఏర్పరచుకున్నాడు. మీరు గమనించండి, నేను ఈ ఓడు ఎందుకు చెప్పానంటే, నా దేవుడు కూడా నిన్ను ఏర్పరచుకున్నాడు. అది మరవకు. నా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడని మరవకు. ఒకప్పుడు నువ్వు లోకములో, ఒకప్పుడు నువ్వు శాపములో, ఒకప్పుడు నువ్వు దురావస్థలో, ఒకప్పుడు నువ్వు దుర్మార్గతలో, ఒకప్పుడు నువ్వు దుష్టత్వములో నిలిచిపోయి శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి సమయంలో, వేళలో నా దేవుడు నిన్ను కనుగొని లోకములో నుంచి నా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. లోకములో నుంచి నా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. లోకములో నుంచి నా దేవుడు నిన్ను నియమించుకున్నాడు. ఈరోజు సర్వ సమాజమైనటువంటి క్రైస్తవ సమాజం దేవుడు ఏర్పరచుకున్న విషయాన్ని మరిచారు. మరుస్తున్నవారు కూడా లేకపోలేదు. అది ఎంత గొప్ప ధన్యత. దీనికి గాను మరొక ఎగ్జాంపుల్ నేను ఇవ్వగలిగింది. ప్రారంభంలో వాలంటరీ వ్యవస్థను ఏర్పరచుకుంటున్న వేళలో అందరూ ఏమన్నారంటే, వాలంటరీయా ఎందుకది? 5,000 రూపాయలు, దానివల్ల ప్రయోజనం ఏంటి, దానివల్ల మనకు వచ్చే మేలేంటి? వాలంటరీ అని చాలా తక్కువ అంచనేశారు. మెట్టుకు అదే వాలంటరీ కోసం మరలా అనేక మంది ప్రయాసపడుతున్నారు. అదే వాలంటరీ వ్యవస్థ కొరకు. నేనేమంటున్నాను, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సేమ్ క్రైస్తవ సమాజం కూడా దేవుడు ఏర్పరుచుకున్న స్థితిని మరిచి దాని పట్ల నిర్లక్ష్య ధోరణి కలిగిన వారుగా ఉన్నారు. నువ్వు ఎంత ధన్యుడో నువ్వు తెలుసా? నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడండి. ఎంత ధన్యుడు నువ్వు! దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు ఎంత ధన్యురాలివి! దేవుడు నిన్ను నియమించుకున్నాడు. నువ్వు ఎంత భాగ్యవంతురాలు నువ్వు! ఆ విషయాన్ని మరిచిపోతున్నారు. దేవుడు ఏర్పరచుకున్న విషయాన్ని, దేవుడు ఎన్నుకున్న విషయాన్ని, దేవుడు నియమించుకున్న విషయాన్ని మరిచిపోయి బ్రతుకుతున్న వారు కూడా లేకపోలేదండి. నా ప్రియులరా, గుర్తెరగండి, గమనించండి. నా దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను గత వారంలో కూడా చెప్పాను, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఈరోజు సువార్త ద్వారా అనేకులను పిలుస్తూ ఉన్నాం. రండి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా రండి, మీకు విశ్రాంతి, మీకు నెమ్మది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా రండి. గాలి పొట్టుకు ఎగురునట్టు సమయము గతించు పోకమునిపే, గాలికి పొట్టెగురునట్టు సమయము గతించి పోకమునిపే, విధి దినము రాకమునిపే రండి. చెప్పనే గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. పిలుస్తున్నాడు దేవుడు, పిలుస్తున్నాడు. పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. నిన్ను ఏర్పరచుకున్నాడంటే నువ్వు ఒక ధన్యుడుగా భావించి, నువ్వు ఏర్పరచుకున్నాడంటే ఒక ధన్యురాలుగా భావించి, నువ్వు ఏర్పరచబడిన వ్యక్తి అంటే నువ్వు ఒక భాగ్యవంతురాలుగా భావించి దానిని బట్టి నువ్వు సంతోషించుదువుగాక. ప్రైజ్ ది లార్డ్. చాలా మందిని దేవుడు ఏర్పరచుకున్న వారి నిర్లక్ష్యత. నిలబడతాడులే, ఉంటాడులే, కొనసాగించుకుంటాడులే, ఎలాగోలాగా దేవుడు ఏర్పరచుకొని పిలుచుకుంటే, నియమించుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? మధ్యలోనే వెన్నుపోటు పొడిచినట్టు దేవుణ్ణి విడిచి, వదిలి, విసర్జించి, తృణీకరించి, త్రోసేసి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నవారు, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నవారు, దేవుని విసర్జించి వెళ్ళిపోతున్నవారు, దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఈరోజు అనేకులు మనకు కనబడుతున్నారు. బలహీనులైపోతున్నారు, పడిపోతున్నారు, కృంగిపోతున్నారు. అనేకులు మనకు కనబడుతున్నారండి. మనమైతే ఏర్పరచబడిన వారము. ప్రైజ్ ది లార్డ్. మనం ఏర్పరచబడిన వారము. చెరుబ్బాబెలును దేవుడు ఏర్పరచుకునినట్టు నా దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. నా దేవుడు మనల్ని అందరినీ ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? గత వారంలో చెప్పాను నేను.
ఏర్పరుచుకున్న దేవుడు జెరుబ్బాబెలుతో మాట్లాడుతూ అంటాడు ఏమని? హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనములో, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకో, నేను నీకు తోడుగా ఉన్నానన్నాడు. ఏర్పరుచుకున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏర్పరుచుకున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు నేను తోడుగా ఉన్నానని, దేవుడు నీకు తోడుగా ఉన్నానని మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో. గత వారంలో మాట్లాడేశాను. దేనిని బట్టి బలహీనపడుతున్నావు? దేనిని బట్టి కృంగిపోతున్నావు? దేనిని బట్టి భయపడుతున్నావు? ఏది నా వల్ల కాదనుకుంటున్నావు? నేను ముందుకు అడుగులేనివి వెయ్యలేనని దేనిని చూచి భయాందోళన గురవుతున్నావు? నా బ్రతుకు ఇంకా అంతే, ఇలాగనే ముగిసిపోతుందని ఎందుకు నువ్వు అలాంటి భయాందోళనకరమైన స్థితిగతిలో నిలిచి ఉన్నావు? నా దేవుడు మాట్లాడుతున్నాడు, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, నేను నీకు తోడుగా ఉన్నాను. నిన్ను ఏర్పరచుకున్న ఆయన నిన్నైనా నన్నైనా ఏర్పరచుకున్న ఆ దేవుడు మనకేమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. మనకు ఆయన తోడై ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు తోడున్నా లేకున్నా దేవుడు తోడు లేకుండా మనం బ్రతకలేము. ఈ లోకంలో ఎవరు తోడున్నా లేకున్నా పర్వాలేదు, కానీ దేవుడు తోడు మనకు ఉండాలా? ప్రైజ్ ది లార్డ్. నీ స్నేహితుల తోడు నీకు అవసరం లేదండి, లేకపోతే నీ బంధుమిత్రుల తోడు నీకు ఉండకపోయినా పర్వాలేదు, నీ రక్త సంబంధికుల తోడు నీకు లేకపోయినా పర్వాలేదు. నువ్వు ఎక్కడున్నా, ఏ చోటున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా నా దేవుడి తోడు నీకుంటే చాలు. ఆయన తోడు మనకుంటే చాలు. నా దేవుడు అంటాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను కనుక నేను నీకు తోడై ఉన్నా, నేను నిన్ను ఎన్నుకొని ఉన్నాను కనుక నేను నీకు తోడై ఉన్నా, నేను నిన్ను నియమించుకున్నాను కనుక నేను నీకు తోడై ఉన్నా. ఆయన మనందరికీ తోడై ఉన్నాడు. తోడై ఉన్న దేవుడు మనకేం చేయనై ఉన్నాడు? ఆ మాట కూడా జకర్యా గ్రంథం 4:7 ఏమంటాడు? గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డుకించుటకు నువ్వు ఏమాత్రపు దానవు? చదును భూమి చేస్తానన్నాడు. తోడై ఉన్న దేవుడు మనకేం చేస్తాడయ్య అంటే, మన ఎదుట నిలిచిన ఎంత పెద్ద సమస్యనైనా కానీ చదును భూమిగా మారుస్తానంట. చెప్పాను కదా, గత వారం జ్ఞాపకం చేశాను. ఇశ్రాయేలు ప్రయాణంలో ఐగుప్తు నుంచి కానాకు చేస్తున్నటువంటి ప్రయాణంలో సముద్రము, ఎర్ర సముద్రము ఇశ్రాయేల్ని ఆపలేకపోయింది. 2 పాయలుగా చీల్చబడింది. ఆరిన రహదారినిచ్చింది మనోళ్ళకి. యెహోషువ కాలంలో యెహోషువ ఆ ఇశ్రాయేలు ప్రజల నాయకత్వం వహించి వాళ్ళు నడిపిస్తున్నప్పుడు ఒక యోర్దాను అడ్డు వచ్చింది. పొంగుతున్నటువంటి యోర్దాన్ అడుగు పెడితే ఏర్చకపోతుంది. అలాంటి యోర్దాను అడ్డు వస్తే నా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కనుక యోర్దాను ఏమైంది? 2 పాయలుగా చీల్చి 6 నెలలు ఇచ్చింది. ఎరుకో గోడల ముందుకెళ్ళి నిలబడ్డారు. ఎరుకో ఏమైంది? కుప్పకూలి నేలమట్టమైంది, చదును భూమిగా మారింది. ఇశ్రాయేలు ముందు నిలబడినటువంటి ఎంత పెద్ద సమస్య అయినా కూడా చదును భూమిగా మార్చిన వాడు, వారిని ఏర్పరుచుకున్న నజరేయుడైన యేసు, వారికి తోడై ఉన్న యేసు సమస్తమును చదును భూమిగా మారుస్తూ వచ్చాడు. నిన్ను ఆయన ఏర్పరుచుకున్నాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. నీ ముందున్న ప్రతి సమస్యను కూడా చదును భూమిగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఎంత పెద్ద సమస్య అయినప్పటికీ నీ జీవితాన్ని, నీ బ్రతుకుని, నీ కుటుంబ వ్యవస్థను ముందుకు నడిపివ్వనివ్వకుండా, ముందుకు పోనివ్వకుండా, ముందుకు కొనసాగనివ్వకుండా ఒక అడ్డు బండలాగా, ఒక పెద్ద కొండలాగా, ఒక పెద్ద పర్వతంలాగా నిలిచిందేమో. నిన్ను ఏర్పరుచుకున్న దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆ పెద్ద పర్వతము లాంటి సమస్యను కూడా చదును భూమి చేస్తాడు. చేస్తాడండి. నేను ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేశాను. గిద్యోను 300 మందితో యుద్ధానికి వెళ్ళాడు. 300 మందితో యుద్ధానికి వెళ్ళి ఒక విజయాన్ని సాధించినట్టు మనం లేఖనాలు చూస్తాం. 300 మంది ఎక్కడ? ఇసుక వేసినా కూడా ఇసుక రేణువులంత విస్తారమైన శత్రుశేషం ఎక్కడ? దేవుడు వారందరినీ చదును భూమిగా చేశాడు. నా దేవుడు నిన్ను ఏర్పరచుకున్న దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నీ ముంగిట నిలబడే ఎంత పెద్ద సమస్యలైనవా
ఎంత గొప్ప సమస్యలైనా ఎంత ఉన్నతమైన సమస్యలైనప్పటికీ వాటన్నిటిని చెదును భూమిగా చేసి నీ జీవితాన్ని అలాగా సాఫీగా నడిపించుటకు సమర్థుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నేను ఏమంటానంటే, జెరుబ్బాబెలుని ఏర్పరచుకొని జెరుబ్బాబెలుకు దేవుడు తోడై ఉండి జెరుబ్బాబెలును ముందున్నటువంటి సమస్యలన్నిటిని చెదును భూమిగా మార్చిన దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నిన్ను ఏర్పరచుకున్న నా దేవుడు నీకు తప్పక తోడై ఉండనై ఉన్నాడు. తప్పక నీకు తోడై ఉండనై ఉన్నాడు. తోడై ఉంటున్న దేవుడు నీ ముంగిటున్న ప్రతి సమస్యను కూడా చెదును భూమిగా మార్చుకుంటూ వెళ్తాడు. చెదును భూమిగా మార్చుకుంటూ వెళ్తాను. నేను గత వారంలో వాడిని ఇంకా క్రొక్లేన్ అడ్డుపోతే ఇంకేముంటో చెప్పు. అలా సదరం చేసుకొని పోవడం పని దాని పని. నీకు తోడై ఉన్న దేవుడు నీ సమస్త సమస్యలన్నిటిని కూడా నువ్వు అధిగమించలేని, నువ్వు పోరాడలేని, నువ్వు జయించలేని, నువ్వు ఎదిరించలేని, నువ్వు ముందుకు అడుగు వేయలేనటువంటి ఎంత పెద్ద గొప్ప అయినప్పటికీ వాటన్నిటిని కూడా చెదును భూమిగా చేసి నీ జీవితాన్ని అలా సాఫీగా ముందుకు నడిపిస్తాను. అయితే జెరుబ్బాబెలుకు ఏర్పరుచుకొని జెరుబ్బాబెలుకు తోడుగా ఉండి జెరుబ్బాబెలు ముందున్న సమస్యలు చెదును భూమి చేయుటకు గల కారణాలు అందులో ఒకటి గత వారంలో మీకు పంచుకున్నాను. జెరుబ్బాబెలు దేవుని మందిరమును కట్టినవాడుగా మనకు కనబడతాడు. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదివేశారు గత వారము. ఎజ్రా 5వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా చదివితే యెరూషలేము మందిరాన్ని నెబుకద్నెజరు అనబడిన బబులోను రాజు చక్రవర్తి పాడు చేస్తే, కూల్చిపడేస్తే, కాల్చిపడేస్తే ఒక 70 సంవత్సరాల యెరూషలేము మందిరం అలాగే నిర్జీవంగా ఉండిపోయింది. బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు 606 597 క్రీస్తు పూర్వం 586 క్రీస్తు పూర్వం 3 తపాలుగా 3 సార్లు దాడి చేశాడు. యెహోయాకీను ఎకొల్లి అని కూడా అంటారు ఇతను. యెహోయాకీన్ని, సిద్కియా, యూదా రాజులు ముగ్గురు. యెహోయాకీము ఇతడు 606లో ఇతడి మీదికి బబులోనీలు దాడి చేశారు. మొదటి దాడి నెబుకద్నెజరు. మరలా రెండో దాడి చేశారు 597లో క్రీస్తు పూర్వం. అప్పుడు యూదులను పరిపాలిస్తున్న రాజు యెహోయాకీను, ఇతనికి మరొక పేరు ఎల్యాకీము, ఎకొన్యా. 586లో సిద్కియా యూదులకు చిట్ట చివరి 20వ రాజు. ఇతని కాలంలో ఇంక మొత్తం వచ్చి కాల్చేసి తగలబెట్టి పడగొట్టేసి పాడు చేసిపోయాడు. పోతూ యూదులందరినీ కూడా బబులోని చెరకు తీసుకెళ్ళిపోయాడు. బబులోని చెరలో ఒక 70 సంవత్సరాలు యూదులు ఉన్నారు. 70 సంవత్సరాల తదనంతరం ఈ బబులోను సామ్రాజ్యాన్ని మాదీయ పారసీక సామ్రాజ్యం కొట్టేసింది. ఈ బబులోను సామ్రాజ్యాన్ని మాదీయ పారసీక సామ్రాజ్యం అయినటువంటి చక్రవర్తి అయినటువంటి కోరేష్ వచ్చి కొట్టేశాడు, ఓడించేశాడు. తద్వారా గద్దెనెక్కి కూర్చున్నాడు మాదీయ పారసీక సామ్రాజ్య చక్రవర్తి అయిన కోరేష్. గద్దెనెక్కి కూర్చున్నటువంటి కోరేష్ ఒక ఆజ్ఞ జారీ చేశాడు. మీరు వెళ్ళండి యూదులారా, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మీ మందిరాలు మీరు కట్టుకోండి. నెహెమ్యా గ్రంథంలోని ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం నుంచి మనకు కనబడేది అవే. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం నుంచి మనకు కనబడతాయి ఆ మాటలు. మీరు వెళ్ళండి, ఏ నెబుకద్నెజరు మీ మందిరాన్ని కూల్చేశాడో, ఏ నెబుకద్నెజరు మీ మందిరాన్ని కాల్చేశాడో, ఏ నెబుకద్నెజరు మీ పట్టణాలను పాడు చేసేసాడో, మీరు వెళ్ళేసి తిరిగి మీ మందిరాలు కట్టుకోండి, మీ దేవుళ్ళకు సంబంధించిన మందిరాలు మీరు కట్టుకోండి. ఈ కోరేషు హృదయాన్ని మార్చిన వాడే నా దేవుడు. అందుకనే వాక్యం ఉంది కదా, రాజుల హృదయం అంట దేవుని చేతిలో నీటి కాలువలే ఉన్నాయంట. రాజుల హృదయాలు, అధికారుల హృదయాలు దేవుని చేతిలో నీటి కాలువలో ఉన్నాయి. ఆయన ఎలాగా అంటే అలా త్రెప్పుకోగలుగుతాడు. నా ప్రియులరా, నెబుకద్నెజరును కూలగొట్టేశాడు, పడగొట్టేశాడు. ఆ తర్వాత మాదీయ పారసీక సామ్రాజ్యం వచ్చింది. ఆ సామ్రాజ్యానికి చక్రవర్తి కోరేషు గద్దెనెక్కి కూర్చోగానే అతడు చేసిన మొదటి
మొదటి ఆజ్ఞ, మీరు వెళ్ళండి మీ మందిరాలు కట్టుకోండి. మీ మందిరాలు కట్టుకోమని అనగానే, మీ మందిరాలు మీరు కట్టుకోండి అనగానే ఒక జెరుబ్బాబెలు ఆధ్వర్యంలో ఒక బృందం బయలుదేరింది. జెరుబ్బాబెలు ఆధ్వర్యంలో ఒక బృందం బయలుదేరింది. దాదాపు ఒక 50,000 మంది జెరుబ్బాబెలు వెంట వేసుకొని మందిరాన్ని కట్టడానికి వచ్చేసాడు. జెరుబ్బాబెలును దేవుడు ఏర్పరచుకొని, జెరుబ్బాబెలుకు దేవుడు తోడేయుండి, జెరుబ్బాబెలు ముంగిటున్న ప్రతి సమస్య చెదిన భూమిగా మార్చబడుటకు గల కారణం జెరుబ్బాబెలు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. ఆ నిర్ణయమే దైవ మందిరము కట్టుట. గత వారంలో నేను చెప్పాను, నీ దేహమే దేవుని మందిరం, నీ దేహమే దేవుని ఆలయం, నీ దేహమే దేవుని మందిరం, నీ దేహమే దేవుని ఆలయం. యేసు ప్రభు బ్రతికున్నటువంటి దినాలలో, యేసు ప్రభు జీవిస్తున్నటువంటి దినాలలో ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఒక మందిరాన్ని వాళ్ళు ఏం చేశారు? రోకలు మారుస్తున్నారు, పావురాలు అమ్ముతున్నారు. మెట్టుకు ఆ మందిరాన్ని దొంగల గుహగా మార్చేశారు. అది చూసినటువంటి యేసు ప్రభుల వారు కొరడా తీసుకొని వాళ్ళందరినీ కొట్టి తరిమి వాటన్నిటిని త్రోసేశాడు. ఇప్పుడు నేను అన్నా, నీ దేహమే దేవుని మందిరం, నీ దేహమే దేవుని ఆలయం. నీ దేహం అనబడిన దేవుని ఆలయాన్ని నువ్వు దొంగల గుహగా మారిస్తే, నువ్వు దొంగల గుహగా మారిస్తే నీ మీదకి నా దేవుడు తీసుకొచ్చేది ఏంటో తెలుసా? కొరడా. నీ మీద నా దేవుడు జులిపించేది కొరడా. అదే లేఖనం ఉంది, ఎవడైనను నా ఆలయాన్ని పాడు చేసిన ఎడల నేను వాడిని, ఎవడైనను నా ఆలయాన్ని పాడు చేసిన ఎడల నేను వాడిని పాడు చేస్తా అన్నాడు. నీ దేహం అనే ఆలయాన్ని నువ్వు పాడు చేస్తే, నువ్వు నాశనం చేస్తే, నువ్వు దొంగల గుహగా మారిస్తే నీ మీద కొరడ చులిపించడానికి నా దేవుడు సిద్ధంగా ఉంటాడు. నా శరీరము, నా దేహము, నా ఇష్టమని ఇష్టానుసారంగా ఈ శరీరాన్ని, దేహాన్ని పాడు చేస్తుంటే నీ తల్లిదండ్రులు చూస్తుండొచ్చేమో, నీ ఇరుగు పొరుగు వారు చూస్తుండొచ్చేమో, డిపార్ట్మెంట్ చూస్తుండొచ్చేమో, నాయకులు చూస్తుండొచ్చేమో, అధికారులు చూస్తుండొచ్చేమో. సమస్తము వీటన్నిటికంటే తేరి చూచుచున్నవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నీ మీదికి కొరడ వేసుకుని వచ్చేస్తాడు. నా దేహం, నా శరీరం, నా మాట, నా చూపు, నా ఆలోచనలు, నా ప్రవర్తన, నా నడవడిక, నా క్రియలు, నా ఇష్టం, తింటా, త్రాగుతా, సుఖిస్తా, ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా అని నువ్వు అనుకుంటూ పోతే కొరడ పట్టుకొని నీ మీదికి రాగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవ్వడు నేనేం చేయలేకపోవచ్చు, ఎవ్వడు నేనేమనలేకపోవచ్చు, ఎవ్వడు నీ ప్రస్తాపన కూడా రాలేకపోవచ్చు. కొరడా పట్టుకొని రాగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. తన దేవుని మందిరం అనబడిన, నీ దేహం అనబడిన ఆలయాన్ని, నీ దేహమే దేవుడికి ఆలయం, ఆ ఆలయాన్ని నువ్వు పాడు చేస్తే, నువ్వు వ్యర్థ దొంగల గుహగా మారుస్తే నీ మీదికి ఆయన ఎగేసుకొని వచ్చేస్తాడు కొరడా పట్టుకొని. అందుకనే నా ప్రియులారా, ఈ పాడైపోయిన మందిరాన్ని, ఒకవేళ నీ మందిరము, నీ దేహం అనబడిన దేవుని ఆలయాన్ని నువ్వు పాడు చేస్తుంటే, నీ దేహం అనబడిన దేవుని మందిరాన్ని నువ్వు దొంగల గుహగా మార్చుంటే, నీ దేహం అనబడిన దేవుని ఆలయాన్ని నువ్వు అపవిత్రపరిచేస్తుంటే, ఈరోజైనా మేలుకో అని గత వారంలో మీకు పిలిపించా. ఈరోజైనా మేలుకొని పాడైపోయినా, పడిపోయినా, కోల్చబడిన, అదే అపవిత్రమైపోయిపోయినా నీ దేహం అనబడిన దేవుని ఆలయాన్ని నువ్వు కట్టడం ప్రారంభించాలి. నువ్వు కట్టడం ప్రారంభించాలి. అపవిత్రమైపోయిన దేవుని ఆలయం అనబడిన నీ దేహం, దొంగల గుహగా మార్చేసిన దేవుని ఆలయం అనబడిన నీ దేహం, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, నడవడిక ద్వారా, క్రియల ద్వారా దొంగల గుహగా మార్చినటువంటి నీ దేవుడి ఆలయం అనబడిన నీ దేహాన్ని నువ్వు దొంగల గుహగా మార్చేస్తుంటే, పాడు చేసుంటే, అపవిత్రపరిచేస్తుంటే, ఆ ఆలయాన్ని నువ్వు దుర్మార్గతగా వాడేస్తుంటే ఇక నువ్వు కట్టడం ప్రారంభించమని దేవుడు పిలిపిస్తున్నాడు. ఇక నువ్వు మేల్కొని, ఇక నువ్వు జాగురయ్యి, ఇక నువ్వు తిరిగి నీ ఆలయాన్ని నువ్వు కట్టడం ప్రారంభించాలి. నీ దేహం అనబడిన దేవుని యొక్క ఆలయాన్ని నువ్వు కట్టడం ప్రారంభించాలి. ఇకనైనా నువ్వు బాగు చేయడం ప్రారంభించాలి. ఎలా బాగు చేయడం ప్రారంభించాలి? నీ దేహంలో ఉన్న చెడంతటిని తీసివేయాలి. నీ దేహంలో ఉన్న దుర్మార్గత అంతా తీసివేయాలి. నీ దేహంలో ఉన్న దుష్టత్వం అంతా తీసివేయాలి.
నీ దేహంలో ఉన్న అపవిత్రతంతో తీసివేయాలి. నీ దేహంలో ఉన్న పాపాన్ని తీసివేయాలి. నీ దేహంలో ఉన్న చెడుతనాన్ని తీసివేసి నీ దేహమనబడిన శరీరం, నీ దేహమనబడిన దేవుడు, నీ దేహమనబడిన దేవుని ఆలయాన్ని పవిత్రపరిస్తే అప్పుడు ఆయన వచ్చి అక్కడ కూర్చుంటాడు. ప్రైజ్ ది లార్డ్. నా మాటలు శ్రద్ధగా వినండి. నీ దేహం అనబడిన ఆలయాన్ని నువ్వు కట్టుమని దేవుడు పిలిపిస్తున్నాడు. ఇప్పటికే పాడు చేసావు అబద్ధాలతో, అన్యాయం ద్వారా, అక్రమం ద్వారా, మోసము ద్వారా, దుష్టత్వం ద్వారా, దుర్మార్గత ద్వారా నీకు ఇచ్చ వచ్చినట్టు బ్రతికి, నీకు నచ్చినట్టు నీకు జీవించి, వ్యర్థమైన వాటన్నిటిని దేహంతో జరిగించి, వ్యర్థమైన వాటన్నిటితో నీ దేహాన్ని పాడు చేసి అపవిత్రపరచబడిన నీ దేహం ఆ చూపులు, పరిశుద్ధమైన చూపులు దేవుడిస్తే అపవిత్రపరిచేశావు. నీ క్రియలన్నీ అపవిత్రమైపోయి మెట్టుకు నీ దేహం అంతా అపవిత్రమైపోయిన స్థితిలో, పాడైపోయిన స్థితిలో ఉంటే నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు తిరిగి నీ దేహాన్ని కట్టాలి. నీ దేహము కట్టాలి. యెరుబాబెలు కూడా పిలుపదే. పాడైపోయిన మందిరం అది, కోల్చబడిన మందిరం అది, కాల్చబడిన మందిరాన్ని తిరిగి కట్టడానికి పూనుకున్నాడు జెరుబాబెలు. పాడైపోయి, అపవిత్రమైపోయి, అశుద్ధ చేయబడి, సకల దుర్గుణాలన్నీ ఆ హృదయంలో చేరబడి ఉంటే ఇక నువ్వు ఆలయాన్ని బాగు చేయడం ప్రారంభించాడు. యోషియా అనబడిన ఒక రాజు ఉన్నాడు. ఇశ్రాయేలు యూదులు పరిపాలించినటువంటి యోషియా అనబడిన రాజు 8 సంవత్సరాలకి రాజు అవుతాడు అతను. యూదులను సరిగ్గా 20 మంది రాజులు పరిపాలిస్తే 20 మంది రాజులలో ఒకడు యోషియా. ఈ యోషియా రాజు అయ్యి అవ్వగానే 8 సంవత్సరాలకు రాజు అవుతాడు. ఈ యోషియా తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? మందిరముని, ఆ యెరూషలేము అంతటిని పవిత్రపరచడం ప్రారంభించాను అని ఉంటుంది లేఖనం. ఈ యోషియా తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన నిర్ణయం, 8 సంవత్సరాలకి రాజు అయ్యి యూదులను పరిపాలించడం ప్రారంభించి అతడు మెట్టుకు రాజు అనే గద్దె సీటు మీద కూర్చోగానే అతడు ఫస్ట్ ప్రారంభించిన పనే యెరూషలేమును పవిత్రపరచడం. అప్పటికే తన పితరులైనటువంటి వారు కొందరు మునుపున్నటువంటి రాజులు యెరూషలేముని విగ్రహారాధనతో నింపేస్తే యోషియా అనబడిన వ్యక్తి రాజు అయ్యి అవ్వగానే విగ్రహాలన్నిటినీ తీసివేసి, అన్య దేవతలన్నిటినీ తీసివేసి, సమస్తమును తొలగించి దేశాన్ని, ఆ యెరూషలేము అంతటిని పవిత్రపరిచాడంట. లేఖనం ఉంటుంది, మందిరమును కూడా పవిత్రపరిచెను అనే లేఖనం ఉంటుంది. మందిరమును పవిత్రపరిచాడు. అలాగనే నా ప్రియులారా, ఈరోజు పాడైపోయిన, అపవిత్రమయమైపోయిన, దుర్మార్గతతో నిండిన, దుష్టత్వముతో నిండిన, చెడుతనముతో నిండిన నీ దేహం అనబడిన దేవుని యొక్క ఆలయాన్ని నువ్వు పరిశుద్ధపరచడం ప్రారంభించాలి. ఎలా? నీ దేహం అనబడిన ఆలయాన్ని నువ్వు పరిశుద్ధపరచడం, పవిత్రపరచడం, నువ్వు కట్టుకోవడం ప్రారంభించాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే నీ పాడైపోయిన, నీ అపవిత్రమైన, నీ దేహమనబడిన దేవుని ఆలయం, నీ దేహమనబడిన దేవుని ఆలయం, మరలా నొక్కి చెప్తున్నా, నీ దేహమనబడిన దేవుని ఆలయాన్ని నువ్వు బాగు చేయాలి. ఎలా బాగు చేయాలో గత వారంలో చెప్పాను. జెరుబాబెలు చేతిలో పాడైపోయిన, కోల్చబడిన, కాల్చబడిన మందిరాన్ని కట్టడానికి జెరుబాబెలు చేతిలో ఏముంది? గుండు నూలు ఉంది. మట్టపు గుండు అని కూడా అంటారు దాన్ని. గుండు నూలు తన చేతిలో పట్టుకున్నాడు. ఎందుకు? పాడైపోయిన మందిరాన్ని కట్టడానికి, కూలిపోయిన మందిరాన్ని కట్టడానికి, చెదిరిపోయిన మందిరాన్ని బాగు చేయడానికి గుండు నూలు చేతిలో పట్టుకున్నాడు. నా ప్రియులరా, పాడైన నీ దేహం అనబడిన దేవుని ఆలయం, పాడైపోయిన నీ దేహం అనబడిన దేవుని ఆలయం, అపవిత్రమైపోయిన నీ దేహం అనబడిన దేవుని ఆలయం. నేను బాగా నొక్కించి చెప్తున్నా, నీ దేహమే దేవుని ఆలయం. గుడి గోడలో కాదు, గుడిలో నివసిస్తాడు ఆయన. పాట ఉంది, రాదు. పాడైపోయిన దేవుని ఆలయం, అపవిత్రమైన దేవుని ఆలయం, చెడిపోయిన దేవుని ఆలయాన్ని తిరిగి కట్టాలి. కట్టుటకై నువ్వు పూనుకోవాలి. ఎలా కట్టాలో చెప్పనా? గుండు నూలనబడిన దేవుని వాక్యాన్ని చేతబట్టి, గుండు నూలు అనబడిన దేవుని వాక్యాన్ని చేతబట్టుకో. మేస్త్రి జెరుబాబెలు పాడైపోయిన, కోల్చబడిన, ఆ పడిపోయి ఉన్నటువంటి ప్రాకారాలు కట్టడానికి గుండు నూలు తీసుకున్నాడు.
ఆ గున్నునులు చేతిలో ఉండడాన్ని బట్టి దేవుడు సంతోషించాడంట. పాడైపోయిన నీ దేహం అనబడిన దేవుని ఆలయాన్ని నువ్వు కట్టాలి. దాన్ని కట్టడానికి నువ్వు చేపట్టాల్సింది దేవుని వాక్యం. వాక్యం ద్వారే నీ పాడైపోయిన మందిరాన్ని నువ్వు కట్టగలవు. వాక్యం ఒక్కటే. ఏది సరైనది, ఏది మేలైనది, ఏది మంచిది, ఏది చెడుది చెప్పగలిగినది వాక్యం ఒక్కటే. వాక్యం ఒక్కటే. ఆ వాక్యాన్ని నువ్వు చేతబడితే, ఆ వాక్యాన్ని చేతబట్టి నీ దేహం అనబడిన దేవుని ఆలయం, నీ దేహాన్ని, నీ శరీరాన్ని వాక్యముతో నీ జీవితాన్ని నువ్వు కట్టుకోగలుగుతూ ఉంటే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నీ సొంత ఆలోచనతో కట్టడం కాదు, నీ సొంత జ్ఞానంతో కట్టడం కాదు, నీ సొంత తెలివితో కట్టడం కాదు, నీ సొంత ఆ వివేకంతో కట్టడం కాదు, కానీ దైవ వాక్కును చేతపట్టి ఆ వాక్కుతో నీ జీవితాన్ని కట్టడం ప్రారంభించాలా. దైవ వాక్కును చేతబట్టి ఆ వాక్కు ద్వారా నీ బ్రతుకును కట్టడం ప్రారంభించాలా. దైవ వాక్కును చేతబట్టి ఆ వాక్కు ద్వారా నీ పాడైపోయిన నీ శరీరం అనబడిన దేవుని ఆలయం కట్టాలా. ఆ మధ్య ఒక అక్క వచ్చింది. నేను ఆచారాలు అంటేనే ఒప్పుకొనని వాడను, నొచ్చుకొనని వాడను. ఆచారాలకు అస్సలు ఒప్పుకొను, నోచుకోను. అయితే నేను మా ప్రాంతంలో మా వివాహాల సమయంలో ఆచారాల విషయంలో చాలా గట్టి నిర్ణయాలు తీసుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు, జరిగించకూడదని. మొత్తానికి అయిపోయింది. వివాహం అయిపోయింది, మొత్తం వివాహాలు అయిపోయాయి, అన్నీ జరిగిపోయాయి. కొంచెం ఈ ఆచారాల విషయాలలో మా కుటుంబ సభ్యులు చేస్తుంటే నేను గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పాను. తప్ప ఒక సేవకుడిగా నా పని నేను చేశాను. చూచి ఓర్చుకోలేక, తట్టుకోలేక దాని మీద తిరుగుబాటు చేశాను. బైబిల్ గ్రంథంలో ఫినెహాస్ అని ఒకడు ఉంటాడు. ఈయనెవడంటే ఇతనంట దేవుడు ఓర్చుకోలేనిది ఇతను ఓర్వలేడంట. అంటే దేవుడికి ఏదైతే నచ్చదో ఇతనికి అది నచ్చదంట. నేను కూడా ఆ రోజు అదే చేశాను. నాకు ఆచార వ్యవహారాలు నాకు నచ్చవు. వాక్యానుసారంగానే నేను వాటిని నిరూపిస్తాను. వాక్యానుసారంగానే అన్ని ఆచారాలు, అన్ని సాంప్రదాయాలు చేయకూడదు క్రిస్టియన్స్ అని నిరూపిస్తాను. వాటిని ఖండిస్తూ వాటి విషయంలో నేను వ్యతిరేకంగా మాట్లాడి వాటి విషయంలో రాజీ పడల. అవి చేస్తే నేను ఒప్పుకొనున్నా. అవతల చేస్తుంది ఎవరికి? ఒక బాప్తిసం తీసుకున్నటువంటి అమ్మాయికి, ఒక రక్షణ మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్న ఒక అమ్మాయికి ఆచారాలు వ్యవహారాలు చేస్తుంటే, అన్య సాంప్రదాయాలు, అన్ని ఆచారాలు, అన్ని వ్యవహారాలు చేస్తుంటే అందుకు నేను నోచుకోలేదు. నేను కాస్త ఖండించాను, గద్దించాను. అమ్మాయి రక్షణ పొందింది, బాప్తిసం తీసుకుంది. పొరపాటును కూడా అలా చెయ్యొద్దని నేను హెచ్చరించాను. ఉదయ సేవకుడికి హెచ్చరించాను. అందును బట్టి నాతో కొందరు గొడవకు వచ్చారు. కొందరు నాతో వాగ్వాదాన్ని దిగారు. సరే అని చెప్పి విడిచిపెట్టి వదిలేశారు. కొన్ని రోజుల తర్వాత నాకు ఒక అక్క ఎదురుపడింది. రక్షణ మారు మనసు పొంది బాగా భక్సింగ్ గారి క్రమంలో ఎదిగినటువంటి ఒక అక్క ఎదురుపడి అక్క నాతో అన్నమాట, తప్పేం లేదే, పసుపు ఆశీర్వాదానికి గుర్తు కదా అనింది. పసుపు ఆశీర్వాదానికి గుర్తా? ఎన్నో వచ్చింది, ఎన్నో లేక నాకు అర్థం కావట్లా. ఒరే పసుపు ఆశీర్వాదాన్ని గుర్తుంది, ఇన్ని రోజులు నాకు తెలియదు అని చెప్పి టక్ సెల్ తీసి పసుపు ఆశీర్వాదాన్ని గుర్తు టక్ నొక్కా. బైబిల్ అంతా నొక్కినా కూడా పసుపు గురించి ఒకటో రెండు మాటలు ఉన్నాయి. అవి కూడా విరుద్ధంగా ఉన్నాయి. ఈవిడ ఆశీర్వాదకరమైన మాటని ఈవిడెక్కడ తయారు చేసుకున్నది నాకు అర్థం కాల. పసుపు ఆశీర్వాదానికి గుర్తుని బైబిల్ చెప్తుంది కదా అని నిలిచింది నాతో. వాస్తవానికి భక్సింగ్ క్రమంలో చేరినటువంటి విశ్వాసులు అన్ని ఆచారాలకు చాలా దృఢంగా ఉంటారు, చాలా బలంగా ఉంటారు, చాలా దృఢంగా ఉంటారు. భక్సింగ్ క్రమంలో ఎక్కువ వచ్చిన ఒక అక్క నన్ను అడిగిన క్వశ్చన్ అది, పసుపు ఆశీర్వాదాన్ని గుర్తా? నాకు అర్థం కానిది ఏంటంటే, అన్ని రోజులు భక్సింగ్ క్రమంలో ఎదిగి, అన్ని రోజులు భక్సింగ్ క్రమంలో వర్దిల్లి, చివరికి వచ్చేసరికి ఆవిడ ఆ వర్డ్స్ మాట్లాడుతుంటే ఏం నేర్చుకునింది మందిరానికి వెళ్ళి అనిపించింది. ఇంతకీ ఇవి నేర్చుకునింది ఏంటి? ఏం నేర్చుకునింది ఈవిడ మందిరంలో? ఏం అలవర్చుకునేది మందిరంలో?
జస్ట్ పొయ్యి రావడమేనన్నా, నేర్చుకున్నది ఏం లేదని నాకు క్లారిటీగా అర్థమైంది. పసుపు ఆశీర్వాదాన్ని గుర్తు తప్పేముంది, పూసుకోవచ్చు అనింది. పసుపు ఆరోగ్యానికి మంచిదని ఉంటే నేను నమ్మేవాడిని. నేను కూడా ఓకే అమ్మా అలాగే అనేవాడిని. రోజు పూసుకోవాలి పసుపు అని చెప్పేవాడిని. పసుపు ఆశీర్వాదాన్ని గుర్తుంటే రోజు పూసుకోమా తప్పులేదనేవాడిని. పసుపు ఆశీర్వాదాన్ని గుర్తునేసరికి నాకు అర్థం కాల. పసుపు ఆశీర్వాదాన్ని గుర్తేంటి కనుక పూసుకోవచ్చు. పసుపు ఆశీర్వాదాన్ని గుర్తంట కనుక పూసుకోవచ్చు. బైబిల్ చెప్పలా. ఈవిడి సొంత ఆలోచన, ఈవిడి సొంత నిర్ణయం, ఈవిడి సొంత తలంపు. ఇలా మందిరాన్ని కట్టకూడదు. నీ దేహం అనబడిన దేవుని మందిరాన్ని, నీ బ్రతుకును జీవితాన్ని నీ సొంత ఆలోచనతో కట్టడం కాదు, వాక్యానుసారం కడితేనే లెక్కకొస్తావు. నీ సొంత ఆచారాన్ని, నీ సొంత ఆలోచనతో, నీ సొంత ఉద్దేశాలతో, నీ సొంత తలంపులతో కట్టి నేను క్రిస్టియన్ని, నేను ఉపవాసాలుంటా, నేను ప్రార్థన చేస్తా అంటే కుదరదు. నీ చేతిలో మట్టపు గుండు ఉందా, గుండు నూనె ఉందా, గుండు నూనె వేస్తూ నీ ఆత్మీయ జీవితాన్ని కడుతున్నావా? గుండు నూనె అనేది దైవ వాక్కు చేతనే నీ బ్రతుకును కడుతున్నావు అనేది నువ్వు సరి చేసుకోగలగాల. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, రేపు దేవుడు గుండు నూలు అనబడిన దేవుని వాక్యాన్ని నీ దగ్గర తీసుకొస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గుండు నూలు అనబడిన దేవుని వాక్యే నీ దగ్గర తీసుకొచ్చి, నేను నిన్ను ప్రేమించి భూలోకంలో నీకు ఒక గుండు నూలు అనబడిన దేవుని వాక్యాన్ని ఇచ్చాను, అలాగున నీ బ్రతుకుందా లేదా నీ వాక్యాన్ని బట్టి నిన్ను లెక్క కడతాడు. వాక్యాన్ని బట్టి నిన్ను లెక్క కడితే ఈ వాక్యానుసారంగా ఎక్కడ నీ బ్రతుకు లేకపోయినా నీ లెక్క తేల్చి నేను ఊడ్చిపడేస్తాడు. అదే లేఖనం చెప్పేది. నేను ఆహాబు కుటుంబకుల మీదను గుండు నూలు సాగలాగుదును, షోమ్రోను మీదను నా గుండు నూలు సాగలాగుదును. గుండు నూలు సాగలాగగా లెక్క తేలలా. వారు గుండు నూలుకు సరిపోలా. వారి సొంతంగా, వారికి నచ్చినట్టుగా, వారికి ఇష్టం వచ్చినట్టుగా వారు కట్టుకోవడాన్ని బట్టి వారి బ్రతుకే బాగలేదు, వారి జీవితం ఏం బాగలేదు. తద్వారా ఏమైంది అంటే, దేవుడు ఒకరోజు వచ్చి ఈ గుండు నూలు పట్టుకొని చూస్తే, వాక్యాన్ని పట్టుకొని చూస్తే, వాక్యానికి సరిపడినటువంటి బ్రతుకు లేకుంటే ఊడ్చేశాడు. వెనకాల గలబ ఎక్కువ అవుతుంది, ఆ అమ్మాయిని తీసుకు ఇంటికన్నా వెళ్ళిపోండి, బయటను కూర్చోండి. వాక్యం అనబడిన గుండు నూలు చేత నీ దేహం అనబడిన దేవుని ఆలయాన్ని కట్టాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆలయాన్ని నీ సొంత ఆలోచనతో కాదు, నీ సొంత ఉద్దేశాలతో కాదు, నీ సొంత తలంపులతో కాదు, నీ కుయుక్తితో కూడిన నీకు అనుకూలమైన జ్ఞానంతో కాదు, దేవుని వాక్యానుసారంగా కట్టడం అవలంబించాలి. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ మధ్య తాగొచ్చు ఆరాధన చేయొచ్చు అంటున్నాడు ఒకడు, తాగొచ్చు ఆరాధన చేయంటున్నాడు ఒకడు. ఇంకొకడు అంటాడు తాగొచ్చు ప్రభు బలలో కూడా చేయొచ్చు అంటున్నాడు. తప్పు లేదంట వాడికి, తప్పు లేదంట వాడికి. విడిలు తాగొచ్చు ఆరాధన చేయొచ్చు, విడిలు తాగొచ్చు ప్రభుని స్తుతించవచ్చు, విడిలు తాగొచ్చు మళ్ళీ ప్రభు బలలో చేయొచ్చు, అది తప్పు లేదు వాడికి. మొన్న కూడా చెప్పాను నేను, ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ చెప్తుంటాను ఆ వ్యక్తి గురించి. 20 పనంలో రికార్డు వెళ్ళిపోతుంది. ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఓ ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఒక్క ఆదివారం మాత్రం వెళ్తాడు, ప్రభు బల్లలో చేయేస్తాడు, ప్రభు బల్లలో చేయేస్తాడు, వస్తాడు. మరలా సాయంకాలం అయ్యేసరికి ఎక్కడ ఉంటాడు? బ్రాందీ షాప్ కాడ ఉంటాడు, బ్రాందీ షాప్ కాడ ఉంటాడు. పలుమార్లు నేను గమనించింది, ఎరిగింది, అతని దగ్గర ఈ త్రాగుడు వాసన, దుర్వాసన రావటం. మరలా ఆదివారం రాగానే శుభ్రంగా పోయి ప్రభు బల్ల ఇచ్చొస్తాడు. ఈ దౌర్భాగ్యుడు, ఈ దుష్టుడు ప్రభు బల్ల ఇచ్చొస్తాడు. ఎవరు తెలిసినా? పాస్టర్ గారు ఏనా? మరి ఆయన ఆహ్వానించి ఆయనకి అవకాశం ఇస్తున్నాడు. ఆయన పెద్ద పాస్టరు, ఈయనకు ఒక పూలదండ వేసి ఆయనకి 2 వేయాల. ఆయన పెద్ద పాస్టరు. ఈయన పిలిపించి ఈయన చేత వాక్యం చెప్పించి ఈయన చేత బల్ల ఇప్పిస్తాడంట. ఈయన పోయి మరలా సోమవారము డ్రింకింగ్లో ఉంటాడు. నోరు తెరిచిన అబద్ధాలు, అన్యాయం, అక్రమం, మోసం, దుర్మార్గం, దుష్టం. మరలా ఈయన వేసేది ప్రభు బలలో చెయ్యి. ఆడికెళ్ళి ఏ నీతులు చెప్తాడో నాకు తెలియట్లేదు.
శాంతికుమార్ అక్క వస్తే అక్కకి తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఇంటి పక్కనే జరిగేది ఆ తంతంతా జరిగేది అక్కడే. నేను ఎందుకు ఓటు చెప్తున్నానంటే, వారి సొంతగా, వారికి అనుకూలంగా, వారికి నచ్చినట్టుగా, వారికి ఇష్టం వచ్చినట్టుగా దేవుని ఆలయం, దేవుని మందిరాన్ని కట్టుకోవటం. ఎవరో నిన్న చెప్పారు, గుర్తు రావట్లా, లైట్ గుర్తొస్తుంది. అది అదే, ఇది ఇదే. ఈరోజు మన డిస్కషన్ అయినా ఎవరో ఒక అక్క నిందంట, అక్కో అన్నో మరి మీరు అన్యాయంగా చెప్తున్నారు కదా, అక్రమం చేస్తున్నారు కదా అంటే, అది అదే, ఇది ఇది. ఎగ్జాక్ట్లీ గుర్తొచ్చేసింది. ఉదయాన్నే మా సిస్టర్ గారు చెప్పారు, ఒక ఆయన ఉన్నారు పాస్టర్ గారు, మంచి ఎంప్లాయ్, తీసేది లంచాలు. ఆయన అంటాడు, ఏమంటాడు, అడిగితే తప్పు కదా అంటే, అదే, ఇది ఇదే. భక్తేనంట, అన్యాయము దొబ్బుడే. భక్తే, దొబ్బుడే. సాక్ష్యాలతో కూడా ఉన్నాయి. ఏమంటే బతకలేం, ఏమంటే జీవించలేం, ఏమంటే ఉండలేం. భక్తేనంట, అక్రమం చేయొచ్చంట, లంచాలు తీసుకోవచ్చంట, మోసాలు చేయొచ్చంట, కడుపులు కొట్టొచ్చంట, కష్టపడి సమటోర్చిన వారి డబ్బులన్నీ దొబ్బి దాచిపెట్టుకోవచ్చంట. అదేనంట, ఇదేనంట. ఎన్నో అధ్యాయం, ఎన్నో వచ్చినాన్ని ఇతనికి అనుకూలంగా మార్చుకున్నాడో నాకు తెలియట్లా. ఏ వాక్యానికి ఇతను అనుకూలంగా మార్చుకున్నాడో, ఏ వాక్యాన్ని ఇతను ఆధారం చేసుకొని చేస్తున్నాడో, ఎక్కడ చెప్పిందో మరి నాకు ఈ పెద్ద ఆయనకి ఏమని, లంచమే, ఆరాధన రెండు చేయని ఏ వాక్యం చెప్పిందో ఈయనకి, ఈ పెద్ద ఆయనకి. ఏం చదువుతున్నారో అర్థం కావట్లే బైబిల్. నేను ఎందుకు ఈ ఓట్స్ చెప్తున్నానంటే, నీ సొంత ఆలోచనతో కాదు కట్టాల్సింది, నీ సొంత తలంపులతో కాదు కొట్టాల్సింది, నీకు నచ్చినట్టు కాదు కట్టాల్సింది, నువ్వు మెచ్చుకున్నట్టు కాదు, ఇతరులు మెచ్చేటట్టు కాదు, వాక్యానుసారంగా నీ దేహం అనబడిన దేవుని ఆలయాన్ని నువ్వు కట్టగలగాల. ఎందుకంటే రేపు ఇదే వాక్యాన్ని పట్టుకొని నీ దగ్గరకు వస్తాడు దేవుడు. ఇదే వాక్యాన్ని నీ దగ్గరకు వచ్చి, ఈ వాక్యానుసారంగానే కట్టావా, నీకు నా మనస్సు, నా హృదయం నీకు ఇచ్చిపోయాను కదా, ఏంటది, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్, అదే నేనే వాక్కు, అది నీకు ఇచ్చాను కదా, ఆ వాక్యానుసారంగా నీ జీవితం ఉంది, ఆ వాక్యానుసారంగా నీ బ్రతుకు కట్టుకున్నావు, ఆ వాక్యానుసారంగా నీ నడవడిక, ఆ వాక్యానుసారమైన నీ జీవిత శైలి, ఆ వాక్యానుసారంగానే నువ్వు నడిచిన నీ ప్రవర్తన, అది లెక్క చూసేది రేపు. లేదు అనుకో, ఊడ్చిపడేస్తాడు, అంటే ఎత్తి అవతలేస్తాడు. అగ్ని ఆరదో పొరుగు ఎత్తి అగ్నిలో కాల్చి తగలబెడతాడు. ఈ వాక్యము ఆయన మనల్ని ప్రేమించిపోయాడు. దీని విలువ తెలియట్లా మనకు. ఈరోజు దేవుని మనసు ఇది మనకిచ్చిపోయాడు. ఎందుకో తెలుసా, ఇలాగ బ్రతకండి, ఈ వాక్యానుసారంగా మీరు బ్రతకండి, ఈ వాక్యానుసారంగా మీ జీవితాలు కట్టుకోండి, ఈ వాక్యానుసారంగా మీ ఆధ్యాత్మిక జీవితంలో ఎదగండి. ఒకరోజు ఇదే వాక్యాన్ని పట్టుకొని వస్తా, ఈ వాక్యానుసారంగా నువ్వు ఉన్నావో లేదో తేల్చేస్తా. అంతే కదండి. భారతదేశానికి ఒక పెద్ద గ్రంథం ఉంది. ఏంటి గ్రంథం? రాజ్యాంగం. భారతదేశం అంతా దేనిని బట్టి నడవాలా? రాజ్యాంగం బట్టి. రాజ్యాంగానికి విరుద్ధంగా నడిస్తే ఏం చేస్తాడు కోర్టు? ఏం పట్టుకొని వస్తారు చెప్పండి వాళ్ళు? లెక్కలు తేల్చే రోజు రాజ్యాంగంలో ఒక ఎంప్లాయే కానీ ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడే కానీ తప్పుడు మార్గంలో నడిచే, నేనేం తప్పు చేయలేదు, నేనేం పొరపాటు చేయలేదు, నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయలేదు, నేను ప్రభుత్వానికి విరుద్ధంగా చేయలేదు, నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాజ్యానికి వ్యతిరేకంగా నేను చేయలేదంటే ఆర్టికల్ 223 చూద్దామా అంటది కోర్టు. కోర్టులో నిలబెట్టి ఆర్టికల్ 223, 403 చూద్దామా అని ఆర్టికల్ తీసి, ఈ రాజ్యాంగంగా నువ్వు ప్రవర్తించలేదు కనుక నిన్ను ఎత్తి జైలు వేస్తున్నామంటది. చంచలగూడి జైల్లో నిన్ను వేస్తున్నాను, ఆడే ఉండరా నాయనా అంటది. భారతదేశంలో బ్రతుకుతున్న మనకు ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగానుసారంగా బ్రతకాలి. ఏ ఎంప్లాయీ అయినా, ఎవడైనా, ఎలాంటోడైనా, ఎంత పెద్ద సీఎం అయినా, పిఎం అయినా రాజ్యాంగాన్ని అనుసరించి బ్రతకాలి. రాజ్యాంగానికి విరుద్ధంగా, వ్యతిరేకంగా బ్రతికితే ఒకరోజు కోర్టులో నిలబడితే కోర్టు వాళ్ళని ఏమంటుందంటే, నువ్వు అదే రాజ్యాంగం పట్టుకొని వచ్చి, నువ్వు రాజ్యాంగం చెప్పలేదే ఇట్లా ఉందామని, రాజ్యాంగం చెప్పలేదు నీకు ఇలా బ్రతకమని తేల్చేస్తుంది. తేల్చి తీసుకెళ్ళిపోయి జైల్లో పెడుతుంది.
అలాగే ఈ వాక్యము దేవుడు నీకు ఇచ్చాడు. క్రైస్తవులారా, ఈ వాక్యానుసారంగా నీ మందిరం అనబడిన దేవుని ఆలయాన్ని కట్టమని. ఈ వాక్యానుసారంగా నువ్వు కట్టకపోతే రేపు ఇదే వాక్యాన్ని పట్టుకొని నువ్వు కట్టలేదు కదా నాయనా అంటాడు. నా మనసు అనబడిన, నా హృదయం అనబడిన వాక్కు నీకు ఇచ్చిపోతే దీని వాక్యానుసారంగా నీ జీవితం కట్టుకోమంటే నువ్వు ఎక్కడ కట్టావు? ఏది కట్టలేదే. నేను చెప్పింది ఒకటి, నువ్వు చేసింది ఒకటి. అయ్యా నేను కానుక ఇచ్చాను, ఇస్తే ఇచ్చినవులే, మరి దీని ప్రకారం కట్టలేదే. అయ్యా నేను పాస్టర్ గారు 10,000 పంపించాను, ఇస్తే ఇచ్చినవులే, ఈ వాక్యానుసారంగా లేదే. ఇదే అడుగుతాడు దేవుడు. వాక్యంలో చెప్పినట్లేదే, వాక్యంలో చెప్పినట్టు నీ బ్రతుకులేదు, నీ జీవితం లేదు కనుక కానుకిచ్చావంటే నీకు 2 ఇస్తాను, కావాలంటే పో అడిగి పో అంటాడు. నరకంలో పో అంటాడు. కానుకలు వెళ్ళిచ్చింది లెక్కకు రావు, చేసింది లెక్కకు రాదు. ఈ వాక్యానుసారంగా మనం బ్రతికిన బ్రతికే ఫైనల్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఎలా కట్టాల మన దేహం అనబడే దేవుని ఆలయాన్ని? దేవుని వాక్కుము చేత కట్టుకోగలగాలి. ఇక 2 మాటలు ఉన్నాయి, 10 నిమిషాలు క్లోజ్ చేస్తాను. 5:30 కదా మనకు ముగింపు, క్లోజ్ చేస్తాను. మనకి ఎక్స్ట్రా కార్యక్రమాలు ఉంటే మరలా వాక్యం అయిపోగానే కొన్ని వారు కుడికిలోనే వినండి, కానుకలు పట్టుకుని పాట పాడండి, ఈ బాధలు మనకు లేవు. 5:30 క్లోజ్ చేసుకోవడం, పథా ఉండడం. కానుకలు పని లేదు, వారు కుడికులు పని లేదు మనకు, అవన్నీ ముందే చెప్పేస్తాం కాబట్టి. కానుకలు మనకు లేవు కాబట్టి 5:30 క్లోజ్ చేసుకోవడం, తట్టప్పుడు సర్దుకొని పోతా ఉంటాం. కనుక ఒక 2 మాటలు చెప్పి క్లోజ్ చేస్తాను. ఈరోజుతో మనము ఈ వాక్కును క్లోజ్ చేసేద్దాం. హగ్గయి గ్రంథం 1:12 జెరుబ్బాబెలుకి దేవుడు ఏర్పరచుకొని, జెరుబ్బాబెలుకు దేవుడు తోడయుండి, జెరుబ్బాబెలు ముందున్న పెద్ద పెద్ద సమస్యలు సహితం భూస్థాపితం నేలమట్టం చేయుటకు గల కారణం, జెరుబ్బాబెలు మందిరాన్ని కట్టడానికి పూనుకున్నాడు. ఏం పూనుకున్నాడండి? పడిపోయిన, పాడైపోయిన, నిర్జీవమైన మందిరాన్ని కట్టడానికి పూనుకున్నట్టు నీ దేహం అనబడిన, ఒకవేళ అది పాడైపోయిందేమో, ఒకవేళ అది అపవిత్రమైపోయిందేమో, ఒకవేళ అది చెడిపోయిందేమో, తిరిగి ఆ మందిరాన్ని బాగు చేయడానికి నువ్వు పూనుకోవాలి. ఎలా కట్టుకోవాలి? గున్నునులు అనబడిన దేవుని వాక్యం చేత క్రమంగా కట్టుకుంటారా. ఇక 2వది, జెరుబ్బాబెలు అంట భయభక్తులు కలిగిన వాడు. మనకు హగ్గయి 1:12 ఉంటుంది. భయము భక్తి కలిగిన వాడు జెరుబ్బాబెలు. దేవుడంటే భయం ఉంది, దేవుడంటే భక్తి ఉంది, దేవుడంటే భయము ఉంది, దేవుడంటే భక్తి ఉంది. ఉంటే మనలో ఒకటి ఉంటుంది, ఒకటి ఉండదు. ఏముండదు. కొందరిలో భయము, కొందరిలో భక్తి. కొంతమందిలో భయం ఉంటుంది, ఏముండదు అంటే భక్తి ఉండదు. కొంతమందిలో భక్తి ఉంటుంది, ఏముండదు అంటే భయం ఉండదు. కానీ దేవుడు ఏమంటాడంటే భయభక్తులు కలిగి ఉండండి. భయభక్తులు, జెరుబ్బాబెలులో ఉన్న క్వాలిటీస్ భయము ఉంది, భక్తి ఉంది. అందుకని దేవుడు జెరుబ్బాబెలుని ఏర్పరచుకొని, జెరుబ్బాబెలుకి తోడయ్యుండి, జెరుబ్బాబెలును ముందున్న ప్రతి సమస్యను చెదును భూమిగా చేసుకుంటూ పోయాడు. నా ప్రియమైనటువంటి వారులారా, భయము భక్తి 2 మనం కలిగి ఉండాలి. తప్పు చేస్తే దేవుడు కొడతాడేమో, ఇదేంటిది? భయము. ఆరాధనకి వెళ్ళాలా, ప్రభువుని ఆరాధించాలా, భక్తి. ప్రతిరోజు ప్రార్థన చేయాలా, భక్తి. పరిశుద్ధంగా జీవించాలా, భక్తి. భయము భక్తి మనం కలిగి ఉంటేనే దేవుడు మనల్ని ఏర్పరచుకున్న దేవుడు మనకు తోడై ఉండి మన ముంగిట్టున్న ప్రతి సమస్యలు కూడా చెదిన భూమిగా మారుస్తాడు. నా ప్రియులరా, సామెతల గ్రంథం 19:23 ఒక మాటను చూడండి. సామెతల గ్రంథం 19:23 ఎవరో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడంట, వారి జీవితం తృప్తిగా ఉంటుందంట, అపాయం లేకుండా బ్రతుకుతాడంట. భయభక్తులు కలిగిన వాడు. భయమే ఉందయ్యా నాకంటే భక్తి లేదంటే, ఇప్పుడు నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు, ఆ పర్సన్ ఆదివారం ఆరాధనకి వెళ్తాడు, ప్రభు బల్లాయిస్తాడు, మరలా వెళ్ళి త్రాగుతాడు. వీడికి ఏం లేదు, భయం లేదు, భక్తి ఉంది. మందిరానికి వెళ్తాడు,
ప్రబలా ఇస్తాడు, స్తోత్రం అంటాడు, స్తుతి అంటాడు, మళ్ళా వచ్చి డ్రింకింగ్ చేస్తాడు. వీడికి ఏం లేదంటే దేవుడు అంటే భయమే లేదు. అందుకనే ఎలా పడితే అలా, ఎటు పడితే అటు బ్రతుకుతున్నాడు, ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. భయం లేనివాడు, భయం లేనివాడు, భయం లేనివాడు. నా ప్రియులారా, దేవుడైతే ఒకవేళ ఈరోజు మనము భయముండి భక్తి లేక, భక్తుండి భయం లేని స్థితిలో బ్రతుకుతుంటే నీతో నాతో మాట్లాడుతున్నాడు. భయభక్తులు కలిగి మనం బ్రతకాలి. అలా బ్రతికితేనే మనము తృప్తిగా బ్రతుకుతాం. ఏ అపాయమును మరి తెరిచారదు. భయభక్తులు కలిగిన వారి పట్ల దేవుడు చూపిస్తున్న మేలులు, దీవెనలు ఎన్నో కీర్తన గ్రంథంలో మనకు రాయబడి ఉంటాయి. 124వ కీర్తన, 125వ కీర్తన, 28 128వ కీర్తన అనుకోండి. అనేక లేఖనాలు మనకు రాయబడి ఉన్నాయి. భయభక్తులు కలిగి బ్రతకాలి. భయభక్తులు కలిగి బ్రతకడం మనం అలవర్చుకుందాం. దేవునికి భయపడదాం, దేవుని పట్ల భక్తి కలిగి బ్రతకదాం. భయపడదాం, భక్తి కలిగి జీవిద్దాం. డబ్బు పట్ల మనకున్న భక్తి దేవుడి పట్ల మనకు ఉండదు. ఎలా చెప్తారన్నా అంటే, అదే డబ్బు కాలికి కింద పడితే ఏం చేస్తావు? లటక్కున ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటావు. డబ్బు మీద ఉన్న నీకు భక్తి దైవం మీద ఉండదు. నీకు భక్తిగానుంటే ఉదయాన్నే లేస్తావు, స్తోత్రం చేస్తావు, స్తోత్రాలు చెల్లిస్తావు, ఉదయాన్నే లేస్తావు, ప్రార్థన చేస్తావు, ఉదయాన్నే చేస్తావు, మంచి ప్రవర్తన కలిగి బ్రతుకుతావు. ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా. బైబిల్ అంటది భక్తి అంటే ఏంటంటే, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా అనక, లోక సంబంధమైన పాపమును తన దరి చారనివ్వకుండా, తనకు తగలనివ్వకుండా బ్రతికేదే భక్తి. విధవరాళ్ళను పరామర్శించాలంట, విధవరాళ్ళను ప్రేమించాలంట, అదే భక్తి. లేని వాళ్ళకి పెట్టాలంట, అదే భక్తి. బైబిల్ ఇచ్చిన నిర్వచనం. ఇహలోక మాలిన్యం అంటుకోకూడదు అంటే, ఈ లోకంలో పాపం నీకు తగలకుండా బ్రతకడమే భక్తి. విధవరాలను ప్రేమించడమే భక్తి. మనం విధవరాలను చూస్తే పారిపోతాం, మొహానికి ముసుగేసుకొని, లేకుంటే ఇంట్లో నుంచి బయటికి రాకుండా దాక్కుంటాం. ఎందుకు? విధవరాళ్ళు వస్తే. దేవుడు ఏమంటాడు? ఆ విధవరాలను ప్రేమించండి రా అంటాం. వీళ్ళు సొంత జ్ఞానం, వీళ్ళు సొంత తెలివితో వీళ్ళ జీవితం జీవించేది మేము భక్తులము అంటారు. విధవరాలను ప్రేమించమంటుంది బైబిల్, విధవరాలను గౌరవించమంటుంది బైబిల్, విధవరాలకి తోడై ఉండమంటుంది బైబిల్. మనం ఆ విధవరాలను చూస్తే జారిపోతాం, సర్దుకుంటాం, పారిపోతాం. తప్పు. అదే భక్తి. విధవరాలను ప్రేమించాలి, అనాథలకు మనము సహాయం చేయాలి, వాళ్ళని ఆదరించాలి, లేని వాళ్ళకి పెట్టగలగాలి. అదే భక్తి. ఇహలోక మాలిన్యం, ఈ పాపం అంటకుండా మనం పవిత్రంగా బ్రతకాలి. అదే భక్తి. అన్నిటికంటే మిన్నగా నీ నోటికి చిక్కం పెట్టాలి. నీ నోటికి చిక్కం పెట్టాలి. నోరుంది కదని ఎవరి మీద పడితే వాళ్ళ మీద పడిపోకూడదు. నోరుంది కదని నోటికి వచ్చిన మాటలు మాట్లాడకూడదు. నోరుంది కదని విస్తారమైన బూతులు మాట్లాడకూడదు, సరస్వక్తులు మాట్లాడకూడదు. నీ నోటికి చిక్కం, అదే నువ్వు అదుపులో బ్రతుకు అంటుంది. ఎందుకు నోటి గురించి అంత గట్టిగా చెప్పాడంటే, ఈ నాలుకంట దేంతో పోల్చాడు? అగ్గితో పోల్చాడు. చిన్న అగ్గిరవ్వ అడవినంతా కాల్చేసినట్టు ఈ నాలుకంతా మొత్తం తగలబెట్టేస్తాడంట. అందుకని నీ నోటికి ఏం పెట్టమన్నాడు? చిక్కం పెట్టు. నిజమే కదా? ఈ నాలుగే కదా కుటుంబాలు కూల్చేసేది. ఏముండదు. ఆ కొత్త కోడలకు 4 ఎక్కించి పంపి, నీ భర్త అంట అట్టంట, నీ పిల్లలు ఎట్ట, వాళ్ళ ఇంట్లో మా బామర్తులు ఎట్టంట, అయిపోయి ఈవిడి ఇంట్లోకి వెళ్ళేసరికి ఈ వీళ్ళు వాళ్ళ సొంత మేనమైన సాతాను దొరతాడు. ఈవిడు దూరిండు అనుకో, మనిషిలాగా ఉండదు ఆవిడ, మనిషిలా కనబడదు ఆవిడ. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, నోటికి చిక్క మనకు అంత అవసరం. మన నోటి మాట చాలా జాగ్రత్త. మన నోటి మాట అన్నిటిని బట్టి లెక్క చెప్పాలని బైబిల్ చెప్తుంది. నువ్వు నోటి ద్వారా పలికే ప్రతి మాటను బట్టి ఒకరోజు దేవుడికి ఏం అప్పగించాలా? లెక్క. నోరుంది కదని వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ, నోరుంది కదని పనికిరాని మాటలు మాట్లాడుతూ, నోరుంది కదని ఇష్టానుసారమైన మాటలు మాట్లాడితే ఒకరోజు ఈ నోటి మాట అన్నిటి దేవుని ఎదుటి నిలబడాలి. గాలి పోయే మాటే కదా, గాలికి ఎగిరిపోయే మాటే కదని మనం ఎక్కడ పడి ఎలాంటి మాటలు అంటే అలాంటి మాటలు మాట్లాడితే మన నోటి నుంచి వచ్చి ప్రతి మాటను బట్టి ఒకరోజు లెక్క చెప్పాలని లేఖనం చెప్తుంది.
కనుక మన నోటికి ఏముండాలా? చిక్కం ఉండాలి. కోల్చడానికైనా పడగొట్టడానికైనా ఈ నాలుకే, ఈ నోటి మాటే. అదే భక్తి. నీ నోటికి చిక్కం పెట్టుకుంటా భక్తి. ఇహలోక మాలిన్యం నీకు అందకుండా నువ్వు కాపాడబడుట భక్తి. విధవరాలను ప్రేమించుట భక్తి. పేదలకు అనాథలకు సహాయం చేయుట, ఇది భక్తి. బైబిల్ చెప్పిన భక్తి. మనోళ్ళు ఇవన్నీ ప్రక్కన పెట్టి వ్యర్థమైన భక్తి చేస్తారు. వ్యర్థమైన భక్తి. విధవరాలు చూస్తే ఇంట్లో చొరబడతారు. ఇది భక్తి అంటారు వీళ్ళు. నోటుకొచ్చి ఉదయం లేచిన సాయంత్రం అబద్ధాలు, మోసాలు, అన్యాయపు మాటలు, అక్రమంతో కూడిన మాటలు, అబద్ధాలు, బూతులు. మళ్ళీ వీళ్ళు ఏమంటారు? భక్తి అంటారు. మా అంత గొప్ప భక్తి పనులు ప్రపంచంలో లేదని ఊరేగిపోతుంటారు. నీది భక్తి కాదురా నాయనా, నీది వ్యర్థమైన భక్తి. భక్తి అంటే ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా కాపాడబడుట. భక్తి అంటే నీ నోటికి చిక్కం పెట్టుకునుట. భక్తి అంటే విధవరాల పట్ల ప్రేమ చూపుట. భక్తి అంటే అనాథలకు లేని వారికి కూడా సహాయం చేయట. అదిరా నాయన భక్తి. కనుక దేవునికి మనము భక్తి కలిగి ఉండాలా, భయము కలిగి ఉండాలి. భక్తి కలిగి ఉండాలా, భయము కలిగి ఉండాలి. భయభక్తులు రెండు ఒకదానికొకటి అనుసంధానంలో ఉంటాయి, ఒకదాన్ని ఒకటి వెంబడిస్తుంటాయి. భక్తి ఉంటే ఆటోమేటిక్గా భయం కూడా వెనకలు వస్తూనే ఉంటుంది. కనుక భక్తి భయం రెండు మనము కలిగి బ్రతకాలి. అలాంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మీకు తోడై ఉండి మీ ముందున్నటువంటి సమస్యలను చెదిన భూమిగా మారుస్తాడు. చివరిగా హగ్గయి గ్రంథం 1:12, 13, 14, 15 వచనాలు 10 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం, 15వ వచనం చదవండి. చాలండి, చాలు. ఆ మాట నేను చదువుతాను, వినండి. యెహోవా యందు భయభక్తులు పూనిరి. ఎన్నో వచ్చిన వారు చదివారు మీరు ఇప్పుడు దాకా? మరి మిగతా 3 వచనాలు ఉన్నాయా? సరే చదవండి. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నానిదే యెహోవా వాక్కు. యెహోవా యూదా దేశపు అధికారియగు యెహోషువ మనసును, శేషించిన జనులందరి మనసును ప్రేరేపింపగా వారు కూడి వచ్చి రాజైన దర్యాయేషు యొక్క ఏలుబడిని 2వ సంవత్సరం 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతి యొక్క దేవుని మందిరమున. వినండి, మీరు గమనించండి. పారసీక మాద్య. నేను ఇందాక ఫస్ట్ మాట చెప్పేటప్పుడు ఒక మాట అన్నాను. కోరేషు, మాదియా పారసీక రాజు అయినటువంటి కోరేషు వచ్చి ఏం చెప్పాడు? వెళ్ళి మీ మందిరాన్ని కట్టుకోండి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక వ్యక్తి కనబడుతున్నాడు, ఇంకొక రాజు, ఇంకొక చక్రవర్తి. అతని పేరేంటి? దర్యావేషు. ఇతని పేరు మనకు దర్యావేషు. అక్కడ మనం ఇందా చదివింది కోరేషు. కోరేషు తర్వాత దర్యావేషు. అయితే నా ప్రియులరా, వీళ్ళంతా, ఈ కోరేషు మరణిస్తాడు, ఈ కోరేషు చనిపోతాడు. కోరేషు మరణించి చనిపోయిన తర్వాత మరలా ఆ మాదియా పారసీకులకు మరొక చక్రవర్తి అవుతాడు. అతడు దర్యావేషు. దర్యావేషు కాలంలో జరిగిన సంఘటన ఇది. ఏం జరిగిందంటే, కోరేషు మందిరాన్ని కట్టుకోమన్నాడు కదా. వచ్చారు వీళ్ళు. వచ్చి త్వరగా మందిర పునాదులు వేశారు. కోరేషు పోయి మందిరం కట్టుకోమనగానే వీళ్ళు వచ్చి మందిర పునాదులు వేశారు. మందిర పునాదులు వేసేగానే కొంతమంది వచ్చి ఎక్కిరించడం, వ్యతిరేకించడం, అపహాసం చేయడం ప్రారంభించారు. వ్యతిరేకించారు, అడ్డుపడ్డారు, ఆటంక పెట్టారు. మందిర పునాదులు వేశారు, అడ్డుపడ్డారు, ఆటంక పెట్టారు. కొంతమంది ఇబ్బందికరమైన వాతావరణాన్ని బట్టి వెంటనే మందిర పని నిలిపేసి వీళ్ళు సొంత ఇల్లు కట్టుకోవడం ప్రారంభించారు. మందిరాన్ని కట్టడానికి వచ్చారు,
ఇప్పుడు మందిర పని ఆఫ్ చేసి సొంత ఇల్లు కట్టుకొని నిమగ్నమైపోయి ఉన్నారు. ఇలాంటి సమయంలో హగ్గయి అనబడిన ఒక ప్రవక్త రోడ్డు మీదకి వచ్చి ప్రకటిస్తాడు. హగ్గయి ప్రవక్త వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆ మొదటి అధ్యాయం మొత్తం అదే, ఆ మొదటి అధ్యాయం అంతా అదే. సమయం ఇంకా రాలేదా, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, నా మందిరము పాడై ఉండగా. మందిరం కట్టడానికి వచ్చి పునాదులేసి ఇక మందిరం కట్టకుండా వాడెవడో బెదిరి పెట్టాడని, వాడెవడో భయపెట్టాడని, వాడెవడో కాస్త అడ్డు పెట్టి ఆటంక పెట్టాడని మందిర పనులు ఆఫ్ చేసి ఇల్లులు కట్టుకోవడం ప్రారంభించాడు, ఇల్లు నిర్మించుకోవడం ప్రారంభించాడు. దేవుడు చూశాడు ఇలా సెట్ అయ్యేటట్లేరు అని హగ్గయికి ఒక ప్రవక్తను పంపించాడు. హగ్గయి అనబడిన ఒక దైవసేవకుడు రోడ్డెక్కి దేవుడు కోరేషు హృదయాన్ని ప్రేరేపించి మందిరాన్ని కట్టుకోమని చెప్తే, ఆ రోజు జెరుబ్బాబెలు మందిరాన్ని కట్టుకోమని చెప్తే 50,000 మందిని మరియు సమస్త వనరులు, ఆర్థిక సాయం, వెండి బంగారాలు ఇచ్చి మందిరం కట్టుకోమని చెప్తే, మందిరాన్ని కట్టుకోకుండా సగం వరకు కట్టి ఆఫ్ చేసి పోయి సొంత ఇల్లు కట్టుకుంటావా? నా మందిరం పాడైపోయింటే సరంబి వేర్చినేలలో నివసించడానికి నీకు బుద్ధి లేదా అని రోడ్డెక్కి తిట్టడం ప్రారంభిస్తాడు హగ్గయి ప్రవక్త. రోడ్డెక్కి తిట్టడం ప్రారంభిస్తే దెబ్బకు జెరుబ్బాబెలు ఒళ్ళుతో కూడా వణుకు పుట్టి, భయం పుట్టి తిరిగి మందిరాన్ని కట్టడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తిరిగి మందిర పనిని నిలిచిపోయిన మందిర పనిని తిరిగి కట్టడం ప్రారంభిస్తారు. ఇక నేను ఈ జెరుబ్బాబెలు గురించి మీకు చెప్పదలిచిన మాట ఏంటంటే, కొన్ని వ్యతిరేకతలు, కొన్ని అడ్డంకులు, కొన్ని ఆటంకాలు రావడాన్ని బట్టి పునాదుల వరకు వేసి మందిరాన్ని ఆపేసి మరలా హగ్గయి అనబడిన ప్రవక్త వచ్చి దైవ వాక్కుతో దేవుని మాటను తెలియపరచగా జెరుబ్బాబెలు త్రోసివేయలా, జెరుబ్బాబెలు తృణీకరించలా, జెరుబ్బాబెలు ప్రక్కన పెట్టలా. జెరుబ్బాబెలు ఆ మాటని వినిపించుకోకుండా, వాళ్ళు అడ్డుపడుతున్నారుగా, వాళ్ళు ఆటంక పెడుతున్నారుగా, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారుగా, నేను కట్టలేమో కావుంటా దేవుని వచ్చి కట్టుకోమను, ఇలాంటి మాటలేం మాట్లాడలా. వెంటనే జెరుబ్బాబెలు చెప్పబడిన మాటకు, చెప్పబడిన వాక్కుకు అంగీకరించిన వాడే, ఆ దైవ దర్శనానికి లోపడిన వాడే వెంటనే తిరిగి పనులు ప్రారంభిస్తాడు. నేను ఈ మాట మీకు ఎందుకు చెప్తానంటే, హగ్గయి ప్రవక్త వచ్చాడు, జెరుబ్బాబెలు నువ్వు మరలా మందిరాన్ని కట్టు అన్నాడు. జెరుబ్బాబెలు మారో మాట లేకుండా మందిరాన్ని కట్టడానికి పూనుకున్నాడు. ఎక్కడైతే ఆపేశాడో, ఎవరిని చూసి ఎవరో అడ్డుపడుతున్నారని, ఎవరో బెదిరిస్తున్నారని, ఎవరో భయం పెడుతున్నారని ఏ మందిరాన్నైతే జెరుబ్బాబెలు కట్టడం ఆపేశాడో, దేవుడు తన ప్రవక్తను పంపించి వాక్కుని తెలియపరచగా ఇక ఎవరికి భయపడలా, మందిరాన్ని నిర్మించడం ప్రారంభించాడు. దేవుని మాటకు లోబడే మనస్సున్న గలవాడు జెరుబ్బాబెలు. ఇది మూడో మాట. జెరుబ్బాబెల్లో ఉన్న క్వాలిటీస్: 1, దైవ మందిరాన్ని కూల్చబడిన మందిరాన్ని కట్టడం ప్రారంభించాడు. 2, భయభక్తులు గలవాడు. 3 దేవుని మాటకు, దేవుని వాక్యానికి లోబడేవాడండి. దేవుని మాటకు లోబడే మనసున్నాడు, దేవుని వాక్యానికి లోబడే మనసున్నాడు. దైవ వాక్కును ధిక్కరించేవాడు కాదు, దేవుని వాక్కును తృణీకరించేవాడు కాదు, దేవుని వాక్కును ప్రక్కన పెట్టి నడిచేవాడు కాదు. దైవ ప్రవక్త వచ్చి ప్రకటించగానే ఆ వాక్యానికి శిరస్సును వంచి, ఆ వాక్యానికి సమ్మతించి తిరిగి పనులు ప్రారంభించిన మనస్సు కలిగిన వాడు జెరుబ్బాబెలు. దేవుని మాటకు లోబడే మనసు. బైబిల్ గ్రంథంలో ప్రవక్త అయిన ఇర్మియా ఉన్నాడు. 40 సంవత్సరాలు ప్రకటించాడంట. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తే ఒక్కడు మారలా, ఒక్కడు లోబడలా దేవుని మాటకి. పోతారు. ఉత్తరం నుంచి ఒక ఎఫెక్ట్ రాబోతుంది. ఉత్తరం నుంచి మీ శత్రువులు రాబోతున్నారు, మిమ్మల్ని ఖాళీ చేస్తారు, మిమ్మల్ని నాశనం చేస్తారు. మీ బ్రతుకులు మార్చుకోండి, మీ జీవితాలు మార్చుకోండి, మీ బుద్ధి మార్చుకోండి, మీ తత్వం మార్చుకోండి అని ఎన్నిసార్లు ఇర్మియా గారు హెచ్చరించినా లోబడలా.
దేవుని వాక్కుకు లోబడలా, దేవుని మాటను వినలా, దేవుని మాటను ప్రక్కన పెట్టి, దేవుని మాటను ధిక్కరించి, దేవుని మాటను త్రోసివేసి ముందుకెళ్ళారు. ఒకరోజు ఉత్తరం నుంచి రానే వచ్చాడు నెబుకద్నెజరు, కూలగొట్టిపోయాడు, ఒక్కొక్కని ఎరగబారిపోయాడు. నేను ఎందుకు ఈ వర్డ్ చెప్తున్నానంటే ప్రియులారా, దేవుని మాటను వినని వాళ్ళు అనేకులు ఉన్నారు. సొలొమోను గురించి మాట్లాడతాడు దేవుడు. సొలొమోను అన్య దేవతల వైపు తిరిగి విగ్రహారాధన చేస్తూ తనకు నచ్చినట్టుగా బ్రతుకుతూ దేవునికి విరుద్ధంగా పాపం చేస్తుంటే దేవుడు మొదటి మారు వెళ్ళి మాట్లాడాడంట. సొలొమోను వినలా, రెండో మారు కూడా మాట్లాడంట. సొలొమోను వినలా, 2 మార్లు మాట్లాడినా సొలొమోను దేవుని మాటకు లోబడలా, దేవుని మాటను వినలా, దేవుని మాటకు విధేయత చూపించలా. తద్వారే సొలొమోను బట్టి యూదులు 2 భాగాలుగా చేర్చబడ్డారు. ఇశ్రాయేలు రెండు గోత్రాలుగా చేర్చబడ్డారు. నేను ఎందుకు ఈ ఓటు చెప్తున్నట్టే పిల్లరా, దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం లోపడాలి ఆ మాటకి. దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ మాటకు మనం విధేయత చూపించాలా. దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ మాటను మనం శిరస్సు వంచాలా. అందరి మాటలు త్రొక్కి వేసి ముందుకు నడిచినట్టు దేవుని మాటను త్రొక్కి విడిచి తృణీకరించి నడిస్తే నష్టపోయేది మనమే. లూకా సువార్తలో ఒక మాట ఉంటుంది. లూకా సువార్త 19:43 చివరి మాట, అంటే నాకు చివరి మాట, 19:43 నిన్ను దర్శించిన దినమున నువ్వు ఎరుగకుంటివి. చదవండి ఆ మాట, 19:43 19. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టుగట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను చాలండి. దేవుడు దర్శించాడంట, వీళ్ళు ఏం చేయలా. దేవుడు దర్శించిన కాలమున వాళ్ళు ఎరుగక ఆ మాటలు తృణీకరించారు, ఆ మాటలు ప్రక్కన పెట్టారు, ఆ మాటలు విడిచిపెట్టారు. ఏం జరిగిందయ్యా అంటే ఒకరోజు దైవ శిక్షకు పాత్రులు అవ్వాల్సి వచ్చింది. ఈరోజు ఎంతమంది మనం దేవుని మాటకు లోబడుతున్నామండి? దేవుడు ప్రతి వారం వాక్కుతో నేను దర్శిస్తూనే ఉన్నాడు, నీతో మాట్లాడుతూనే ఉన్నాడు, నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నావు. ఎంత మాత్రం నువ్వు దైవ వాక్కుకు లోబడుతున్నావు? ఎంత మాత్రం నువ్వు దేవుని మాటకు విధేయత చూపిస్తున్నావు? మాంతున మేము గొంతు కూడా అరిగి కరిగి నలిగి సొక్కి సొమసిలిపోయేటట్టు మేము అరిచి చెప్పినా మీకు ఎట్టుందంటే చీమ గుట్టినంత కూడా సొరక కూడా మీకు అనిపించట్లా. దైవ వాక్కును, దేవుని మాటను ధిక్కరిస్తున్నారు, విడిచిపెడుతున్నారు, తృణీకరిస్తున్నారు, త్రోసేస్తున్నారు, కాళ్ళ కింద వేసి త్రొక్కేసుకొని పోతున్నారంట కొందరైతే. దేవుని మాట ఎలాంటి తెలుసా? జుంటె తేనె దారల కన్నా మధురమైనది. సర్వశక్తి కలిగిన దేవుడు మనిషిని ప్రేమించి ఇచ్చిన ఆ మాటని ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడు? త్రోసేస్తున్నాడు, తృణీకరిస్తున్నాడు, ప్రక్కన పెడుతున్నాడు, లోబడట్లా. దేవుడు దర్శించినప్పుడు తమ జీవితాలను బట్టి, తమ బ్రతుకులను బట్టి, తమ స్థితిగతిని బట్టి దేవుడు దర్శించి హెచ్చరించి మాట్లాడుతుంటే శిరస్సు వంచట్లా, ఆ మాటకు విధేయత చూపించట్లా. ఈరోజు క్రైస్తవ ప్రపంచ స్థితి ఏమైందంటే ఆదివారం అనగానే మందిరానికి వెళ్ళాలా, కాసేపు కూర్చోవాలా, ఇంటికి వెళ్ళాలా, ఇడ్లీలు తినాలా. ఆదివారం అనగానే మందిరానికి వెళ్ళాలా, వెళ్ళకుంటే ఏమన్నా అయిపోద్దేమో ఈ భయం. ఆదివారము మందిరానికి వెళ్ళడం ప్రయోజనకరం కాదు. ఆదివారం మందిరానికి వెళ్ళి దేవుడు దర్శిస్తున్న వాక్యమును విని ఆ వాక్యానికి విధేయత చూపి ఆ వాక్యానుసారంగా నీ బ్రతుకును బ్రతికితే అది కదా ప్రయోజనం. వెళ్తివి, శుభ్రంగా నిద్రేస్తివి, ఎంత పెడితే తింటివి, శుభ్రంగా వెళ్తివి. ఏంటి దానివల్ల నీకు ప్రయోజనం? ఏంటి దానివల్ల ఉపయోగం? ఆ మధ్యకు నేను ఎప్పుడు చెప్తుంటాను, ఓ ముసలావిడ ఆదివారం ఆరాధనకి వెళ్ళి పాస్టర్ గారు వాక్యం అంతా చెప్పిన తర్వాత పోతా
ఒక ఒక మధ్యలో ఒక ఆవిడ నిలబడి అడిగిందంట, ఈరోజు పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారు అని. ఈరోజు పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారని ఆ ముసలావిడ, ఈ ముసలావిడిని ఎవరో ఒక ఆవిడ అడిగితే ఆవిడిచ్చిన సమాధానం ఏంటి? చెప్పానండి ఇది వరకు. ఏం చెప్పింది? ఏం చెప్పింది రా పాస్టర్ గారు వాక్యం అని ఈ ముసలావిని కాస్త ఆవిడ నిలబెట్టి అడిగితే, ఇంతసేపు కూర్చున్నా కదా మీరు, పాస్టర్ గారు ఏం చెప్పిండు కాస్త చెప్పవా అంటే ఆవిడ ఇచ్చిందంట సమాధానం. ఈరోజు మా పాస్టర్ గారు కొరిదయ్యల గురించి చెప్పింది ఏంటంటే, కొరిదయ్యల గురించి చెప్పింది ఏంటంటే, పక్కన పుట్టదున్నదండి చిన్నది ఒక అమ్మాయి. కొరిదయ్యాల గురించి కాదే, కొరిదయ్యాల గురించి కాదు చెప్పిందే, కొరిందుల గురించి, కొరింది పత్రికల గురించి చెప్తే ఈవిడంట కొరిదయ్యాల గురించి చెప్తుందంట. ఈవిడ నిజంగా కాస్త నిద్రలో, కాస్త పరలోకంలో, కాస్త ఇంట్లో ఆ మనసు ఊరంతా తిరిగి వచ్చి, అందుకనే కొరిందయ్యాలని చెప్పింది. కాస్త వంటలో తిరిగి ఉంటుంది, కాస్త కూరకొండ కాడ తిరిగి ఉంటుంది, కాస్త ఇల్లు వాకిలి కాడ తిరిగి ఉంటుంది, కాస్త ఊరంతా తిరిగేసి వచ్చి ఉంటుంది. ఆ అక్కరాలేదు ఈ అక్కరాలేదు, మందిరానికి వచ్చి నాకు ఇదే ఏడుపు. మళ్ళా ఆ దొరికిన కొద్ది గ్యాప్లో ఒక మంచి సుఖవంతమైన నిద్ర. ఇంట్లో ఏడ నిద్ర అన్నట్టు మందిరంలోనే నిద్రపోతుంటారు. నిద్రపోవడానికి వస్తుంటారు కొంతమంది అయితే మందిరంలో. నాకు ఫ్యాన్ కూడా ఎక్కువ ఒక్కొక్క ఉడకబెట్టాను నేను ఈరోజు. నేను ఇప్పుడు చూసుకున్నా ఫ్యాన్ వేయకుండా ఉడకబెట్టిర్రే నన్ను ఈరోజు. నేను అది తిరుగుతుంది ఇది కొందిరుగుతుంది అనుకుంటున్నా. ఇంకెందుకు అయిపోయినాక అంత అయిపోయినాక ఏనండి. అలాగున కాదండి, మందిరానికి ఏదో వెళ్ళాము, ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్ళాము, ఏదో ఆచార వ్యవహారానికి వెళ్ళి కూర్చొని వచ్చాము, అమ్మయ్య ఈరోజు మందిరానికి వెళ్ళాను, అమ్మ నా పని అయిపోయింది చెప్పరా నాయన. ఇది కాదు. మందిరానికి వెళ్తున్న నీవు దేవుడు పులిపీఠం నుంచి దైవ వాక్కుతో నీకు దర్శిస్తున్నప్పుడు ఆ వాక్యానికి నువ్వెంత లోబడుతున్నావు, ఆ వాక్యానికి నువ్వెంత శిరస్సు వంచుతున్నావు, ఆ వాక్యానికి నువ్వెంత విధేయత చూపిస్తున్నావు, ఆ వాక్యము నీ జీవితంలో ఎంత కార్యసిద్ధి చేస్తుంది, ఆ వాక్యానుసారంగా నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ఇది మనకు అవసరం. అందుకనే సమాజంగా కూడుకున్నట్టు మానకూడదు అన్నాడు. కానుకల కోసం కాదు, మీ గానం ఎట్టుందో మా గానం ఎట్టుందో చూసుకున్నారు రండి అని వీడియోలు పెట్టుకొని కెమెరాలు పెట్టుకొని ఓ అని పాడటం కాదు. మీ స్వరం ఎంతో మా స్వరం ఎంతో తేల్చుకున్నదాన్ని కాదు. ఇక్కడ వాక్యము దైవ ప్రత్యక్షత, దేవుడు వాక్యం ద్వారా దర్శిస్తున్నప్పుడు ఆ వాక్యానికి మనం లోపడాలా, ఆ వాక్యానికి మనం విధేయత చూపించాలా, ఆ వాక్యానికి మనం శిరస్సు వంచి ఆ వాక్యాన్ని అంగీకరించి ఆ వాకును మనం బ్రతకాలి. అలాగున వారమంతా మనం బ్రతకాలి. దేవుని వాక్యానికి లోబడుట అంటే అది. దేవుని వాక్యానికి లోబడుట, దేవుని వాక్యానికి శిరస్సు వంచుట అంటే అది. వినడం కొంతమందిలో అయితే మందిరం నుంచి బయటికి పోయేదాకా, ఇంకొంతమంది అయితే సోమవారం దాకా, ఇంకొంతమందిలో అయితే మంగళవారం బుధవారం అయ్యేసరికి ఏముండదు వాక్యం. మందిరంలో ఉన్నంత వరకే కొంతమందికి వాక్యం మెదడులో ఉంటుంది, మందిరం దాటితే ఇంకొంతమందికి ఉండదు. మందిరం సోమవారం అయిందంటే ఇంకా అది కొంచెం అరాకొర ఉంటుంది. ఆ మంగళవారం బుధవారం గారు అసలు ఏమి లేకుండా శూన్యమైపోతుంది కాదండి. అలా కాకుండా దైవ దర్శనం, దేవుడు ఒకరోజు నీతో నీ పాపమును బట్టి, నీ దుర్మార్గతను బట్టి, నీ దుష్టత్వమును బట్టి, నీ చెడుతనమును బట్టి నేను దర్శించినప్పుడు వెంటనే అయ్యా నేను పాపిని ప్రభువా, నేను అపవిత్రుని ప్రభువా. యెషయా అంటాడు, యెషయా దర్శనంలో అలాగా చూస్తూ ఉంటే పరలోకంలో దూతలు పరిశుద్ధుడు 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 అంటుంటే యెషయా కళ్ళ పెట్టి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. అయ్యో నేను పాపిని, అపవిత్రమైన పెదవులు గలవాడును, నన్ను క్షమించు. ఒక లోతైన పశ్చాత్తాపం. పరలోకంలో దేవుని పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తుంటే దర్శనంలో ఉన్న యెషయా నేను పాపినయ్యా, నా పెదవుల ద్వారా నేను పాపం చేస్తున్నాను, అపవిత్రమైన పెదవులు గడవాడనని లోతైన పశ్చాత్తాపం. అది కదా లోబడి తత్వం అంటే, అది కదా దైవ వాక్కుకు లోపడుటంటే, దేవుని మాటకు లోపడుటంటే. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడే ఇంకంతే. మరి
ఎన్నిసార్లు కట్టించినా దేవుని వాక్కు చేత నీ బ్రతుకును మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, దేవుడికి నీ హృదయంలో చోటు ఇవ్వు, నీ పాపాన్ని విడిచిపెట్టో, నీ అపవిత్రతను వదిలేయ్ అని హెచ్చరిస్తున్నా కూడా పోరా బో చెప్పు నువ్వు పోరా, నీ మాటలు చాలా పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్దలు చెప్తాను అన్నాను, పక్క పోరా అన్నావనుకో, దేవుడు ఎన్నిసార్లు గద్దిస్తాడు, నిన్ను ప్రేమించి ప్రేమించి గద్దిస్తాడు. ఇక నువ్వు లోబడకపోతే వదిలేస్తాడు. ఆలోచిద్దాం, జీవితాన్ని బాగు చేసుకుందాం. యెషయాని జెరుబ్బాబెలుని దేవుడు ఏర్పరుచుకొని, దేవుడు జెరుబ్బాబెలుకి తోడై ఉండి, జెరుబ్బాబెలు ముందున్న పెద్ద పెద్ద సమస్యలు కూడా చెదిని భూమి అవడానికి గల కారణం, జెరుబ్బాబెలు దేవుని మందిరాన్ని కట్టడం ప్రారంభించాడు. ఎలా అంటే దేవుని వాక్యము చేతని దేహం అనబడిన దేవుని మందిరం, పాడైన పతనమైన చెడిపోయిన మందిరాన్ని కట్టాలి. నెంబర్ 2, జెరుబ్బాబెలు భయభక్తులు పూనేవాడు. నెంబర్ 3, దైవ మాటకు లోబడి విధేయత చూపించి ఆ వాక్యకు శిరస్సు వంచినవాడు. ఈ గుణగణాలు మనలో ఉంటే జెరుబ్బాబెలు ఎలాగో దేవుని చేత ఏర్పరచబడి దేవుడికి జెరుబ్బాబెలుకు తోడయుండి జెరుబ్బాబెలు ముంగుతున్నటువంటి సమస్తము చెదును భూమిగా మార్చబడ్డాయో మన బ్రతుకులు కూడా అలాగూ ఉంటాయి. కనుక ఈ వాక్కును మన హృదయంలో పెట్టుకుని ఆ రీతిగా మనం బ్రతుకుతుము కాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. చిన్న ప్రార్థన, ఒక చిన్న తీర్మానంలోకి ఏమైనా రాగలిగితే మంచిది. చిన్న తీర్మానం ఏమైనా చేసుకుంటే ఇంకా మంచిది. చెప్పబడిన వాక్యానుసారంగా అయ్యా నీ మాటకు లోపడిన మనస్సు నాది, నీ మాటకు విధేయత చూపించని మనస్సు నాది, నీ మాటకు శిరస్సు వంచని మనస్సు నాది. రెట్టమతం అంటే శిరసగం మాదిరిగా నీ మాటకు లోపడక విధేయత చూపించక ఆ మాటలను తృణీకరించి త్రొక్కేసి దాటిపోతున్నటువంటి మూర్ఖ చిత్తుడున్నాయని. భక్తి ఉంటే భయం ఉండదో, భయం ఉంటే భక్తి ఉండదో, భయభక్తులు లేని వాడనన్నా. నా మందిరాన్ని నేను వాక్యము చేత కాకుండా నా సొంత తలంపుల ఉద్దేశాల ఆలోచనలతో నేను నిర్మించుకుంటున్నటువంటి ఒక వ్యర్థుడు. నన్ను క్షమించవా, నన్ను క్షమించవా. ఈరోజు వాక్కు చేత నాతో మాట్లాడేవుగా, ఈరోజు వాక్కు చేత నన్ను దర్శించు. ఇక ఇలాగున నేను బ్రతుకుతానయ్యా, ఇక ఇలాగున నేను జీవిస్తానయ్యా, ఇలాగున నేను నడుచుకుంటానయ్యా. ఒక చిన్న తీర్మానం చేసుకుందాం, ముగించుకుందాం. చిన్న తీర్మానం. జెరుబ్బాబెలుకు దేవుడు తోడయుండి జెరుబ్బాబెలు ముంగుతున్న పెద్ద పెద్ద సమస్యలు చెదిన భూమిగా మారుస్తున్నాడు. గల కారణం జెరుబ్బాబెలులో ఉన్న క్వాలిటీస్ ఎంత గొప్పవే గుర్తించాలి. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఇంతవరకు నీ వాక్కు ద్వారా మీరు మమ్మల్ని దర్శించినందుకు, నీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు, నీ వాక్కు ద్వారా మీరు మమ్మల్ని పలకరించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రారంభం నుంచి ముగింపు వరకునైనా ఈ ప్రజలు నీ సన్నిధిలో కూర్చి నిన్ను ఆరాధించారు, ఈ పాటలతో నేను కనపరుస్తూ వచ్చాను. నీ శ్రేష్టమైన వాక్కులను విన్నారు. నివాస గృహాలకి తిరిగి వారు వెళ్తుండగా, అయ్యా జెరుబ్బాబెలుకి తోడున్నవాడా, ఈ ప్రజలందరికీ తోడుండండి అయ్యా. వీరిని వేర్పరచుకున్న జనం, నీ స్వాస్థ్యం, నీ సాంపత్యం, వీరందరికీ మీరు తోడుగా ఉండండి. వీళ్ళందరికీ మీరు తోడుగా ఉండమని ఈ పాదాలు పట్టి ప్రార్థిస్తున్నానయ్యా. వీరి ముందున్న పెద్ద పెద్ద సమస్యలు సైతం చెదిన భూమిగా మార్చి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఫలభరితంగా వీరి కుటుంబాలు, వీరి భవిష్యత్తులో ఉండలాగున దీవించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ, మరలా వారంలో ఎలాగున మేము సమకూర్చబడేంత వరకు నీ కాపుదల, నీ భద్రత, నీ సురక్షిత, నీ క్షేమము మా అందరి కలుగు చేసి, మా ప్రయాణాల్లో, మా రాకపోకల్లో, మా పనులలో తోడయుండి, మా అనుదిన అవసరత, అక్కర, కొరత, కొదువులన్నీ తీరుస్తున్నాయి. మా చేతుల కష్టాజీతాన్ని దీవిస్తూ, ఆశీర్వదిస్తూ, మమ్మల్ని బలపరిచి నడిపించమని నీ పాదాలు పట్టి బ్రతికి వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం, శాంతి, సన్నిధి కూడి వచ్చిన మీకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలము తోడు నేడే ఉండును గాక. ఆమేన్. అందరికి వందనాలు. మంచిది.